I strongly believe every meeting has a purpose. Every purpose, when found, becomes very valuable and meaningful. అలా అనుకోకుండా కలుస్తామని తెలియకుండా we happened to meet Kant Risa Garu at their home after an event. However, చాలా ఆర్గానిక్గా వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు స్పీక్ ఐ జస్ట్ ఫిల్మ్డ్ ఇట్. దానికి మీరు ఇంటర్వ్యూ అని పేరు పెడతారో, తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ అని పేరు పెడతారో, బట్ పేరు ఏదైనా సరే, this is the simple conversation that went on about deep thinking and the ideology that Kant Risa follows in his living and that defines his lifestyle. ఐడియాలజీ తెలిస్తే, ఆలోచన విధానం తెలిస్తే, దాంట్లో మీకేమైనా నచ్చితే తీసుకోవాలనుకున్న పాయింట్స్ తీసుకుంటారు, మీకు హెల్ప్ అవుతుందని పోస్ట్ చేస్తున్నా. వీడియో రికార్డింగ్ క్రెడిట్ goes to Kant Risa Gari channel and his. Just let me know in your comments. రీసా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక పబ్లిక్ ఈవెంట్లో మీరు స్టాండ్ అవుట్ చేసేటప్పుడు చూసాం. అంటే మీరు వ్యక్తిగతంగా తెలియపోయినా ఒక ఆర్టిస్ట్ అంటే 1 minute ఒక 100 thoughts ఫ్లో అయ్యే జనాలకి సడన్గా ఆర్ట్ చూడంగానే చాలా మైండ్ ఆగిపోతుంది. అలా చాలా థాట్ ప్రొవోకింగ్. అంటే ఎలా ప్రాసెస్ చేస్తూ ఉండొచ్చు ఈ శాండ్ ఆర్ట్ని, విజువలైజేషన్ తోటి చేస్తున్నారా అని ఒక థాట్ కలిగించింది. ఇక్కడ ఆపి నేను అసలు హూ ఐ ఒక చిన్న చెప్తాను. సో ఐఎమ్ రోజా, నేను ఒక బిజినెస్ స్ట్రాటజిస్ట్ని అండ్ సిబిటి కౌన్సిలర్. ఈ రెండు చాలా డిఫరెంట్ పార్ట్స్. ఈ రెండు చాలా డిఫరెంట్ పార్ట్స్. అంటే బిజినెస్ మొత్తం క్యాపిటలిజం చుట్టూ తిరుగుతూ కంప్లీట్గా క్యాపిటలిస్ట్ మైండ్ సెట్స్ చుట్టూ ఉంటుంది. సిబిటి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అంటే మనుషులు, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ ప్యాటర్న్స్, ఒక వ్యక్తి ఎందుకు అలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవి స్టడీ చేస్తూ బిజినెస్కి కావాల్సిన 4 విషయాలు: ఫండ్, టీము, ప్రోడక్ట్, ప్రాసెస్. కానీ క్యాపిటలిజంలో మిస్ అవుతున్న హ్యూమానిటీని కలపడం కోసం నేను సిబిటి తోటి కాన్సైన్స్డ్ బ్యాక్డ్ క్యాపిటలిజం కోసం వర్క్ చేస్తున్నాను. వేర్ ఐ బిలీవ్ ఇన్ ప్రోగ్రెషన్. అది ఉమెన్ అనుకోండి, కెరియర్ అనుకోండి, యూత్ అనుకోండి, ఎనీథింగ్ ప్రోగ్రెషన్కి సంబంధించి అండ్ సస్టైనబిలిటీ. అసలు ఒక ఈకో సిస్టమ్ అనేది 0 నుంచి 100 వరకు ఒక సైకిల్ అయితే ఆ సైకిల్ని క్రియేట్ చేయాలి. కానీ మనకి ఈ కాలంలో చాలా ఫాస్ట్గా ఏఐ జనరేషన్ అనుకోండి, ఫాస్ట్గా మనం మొదలెడతాం, ఫాస్ట్గా రిజల్ట్ రావాలి. ఒక ఈకో సిస్టమ్ని మనం అసలు క్రియేట్ చేయట్లేదు. సో అక్కడ ఎంత మిస్ అవుతుంది అనేది తర్వాత, అంటే అది కూడా ఒకేసారి అదేదో మనకి అర్థమైపోయి కాదు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బాగా జీవితంలో నలిగో దెబ్బలు తినో మొత్తానికి ఒక ఐడియాలజీని బిల్డ్ చేసుకుంటూ మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన కేపబిలిటీస్ ఏంటి, మనం ఏంటి అని మనని మనం అన్వేషిస్తూ చేస్తున్న ప్రయాణంలో నన్ను నేను మలుచుకున్న కెరియర్ పాత్. కానీ ఎందుకు మీకు చాలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే ఒక లైన్ దగ్గర ఆగిపోయాను లిటరలీ. బుక్కులు చాలా చూసాం, బుక్కులు రాసేవి చాలా చూసాం, ఫోటోలు ప్రింట్ చేసి నిజంగానే రాసేవి, ఇవన్నీ చాలా చూసాం. కానీ ప్రతి పేజ్లో మీరు వేసిన బొమ్మ కానీ, మీరు రాసిన రైటప్ కానీ, లైన్ కానీ సోల్తో చేస్తేనే అయ్యే పని. అంటే మాటకి సాధ్యం కానిది, మాటకి, మైండ్కి, మనసుకి, ఆలోచనకి, ఈ 4టికి కలిస్తేనే వచ్చే అవుట్కమ్. 1 థింగ్ అదొకటి. సెకండ్ థింగ్, ఆ లాస్ట్ పెయింటింగ్ ఉంది చూసారా, ఫస్ట్ది. సో ఐ థింక్ ఈ రోజు వరకు కూడా మై జర్నీ వాజ్ దట్. అంటే మీరు ఏ ఆర్టిస్టిక్ యాంగిల్లో అది వేసారో నాకు తెలియదు, కానీ పైది లాస్ట్. బట్ నా మైండ్ అది అడగాలని నా ఫస్ట్ క్వశ్చన్. సో నేను రిలేట్ చేసుకున్నది అది ఏంటి అంటే, నా మైండ్లో ఒక 1000 థాట్స్ వస్తాయి. ఎగ్జిక్యూషన్కి వెళ్ళే లోపల చాలా థాట్స్ లూజ్ అయిపోతున్నామను, లేకపోతే జీవితం చాలా చాలా పరుగులు పెట్టించింది. ఆ పరుగుల్లోంచి నా గోల్ ఏదైతే ప్రశాంతత, అంటే ఆ పీస్ రీచ్ అయ్యే జర్నీ ఉందో, ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, యువర్ లివింగ్ లైఫ్ యాజ్ యూ గెట్ ఇట్.
మీరు అన్నారు చూసారు అపాయింట్మెంట్లు అవి అంటే ఈ నిమిషం ఏదైతే అనిపించిందో నచ్చిందో అది చెయ్యగలగడం చాలా పెద్ద యోగం అనేది నా ఫీలింగ్. అసలు నచ్చడం లేదు, నచ్చకపోవడం లేదు. నచ్చడం నచ్చకపోవడం వచ్చిందా, మనసు వచ్చేసింది. కదలికకి మనసు అంటుకోకూడదు బేసికలీ. ఇప్పుడు ఉపదేశాలలో ఇనిషియల్ పేజెస్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది యాక్చువల్గా ఫౌండేషన్ స్టోన్ ఫర్ లివింగ్ అండర్స్టాండింగ్ ఫర్ ఎనీబడి. సత్యం అంటే ఏంది అంటే నువ్వు నచ్చకపోవడానికి, నచ్చడానికి, ఇష్టానికి అయిష్టానికి అతీతమైనది. ఇప్పుడు మామూలుగా నీకు నచ్చిన పని చేయి అంటున్నావు కదా, అది జస్ట్ ఫిలసాఫికల్లీ వర్కౌట్ అవుతుంది. రియల్గా పని అసలు నచ్చడము నచ్చకపోవడం అంటుకోకుండా చేసి అంత ఫస్ట్ అది మెకానికల్గా అనిపిస్తుంది అండ్ స్లోలీ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఆర్గానిక్. మరి కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు అంటే ఈ కాన్వర్జేషన్ నేను నచ్చి చేస్తలేను, నచ్చకుండా చేస్తున్నా అంతే. సో అంటే ఎట్లా ఆ లైన్ ఆర్ ఆ బ్యాలెన్స్ ఆర్ ఆ పీస్ని రీచ్ అవ్వడానికి మేబీ వాట్ ఇన్స్పైర్డ్ యూ అనాలా, లేకపోతే హౌ డిడ్ యూ రీచ్ దట్ లైన్? అసలు ప్రయత్నం వల్ల పీస్ రాదు. ఎంత ప్రయత్నం చేస్తే అంత పీస్ అయిపోతుంది. ప్రయత్నం వల్ల నిద్ర రాదు. సో మన మూల స్థితే పీస్ అని గుర్తిస్తే సరిపోతుంది. నువ్వేమి చేయకుంటే మిగిలేది పీస్. చేయడం వల్ల వచ్చేది పీస్ కాదు, స్ట్రెస్ రిలీజ్. అది చాలా మందికి అంతా ఏమనుకుంటాం, చాలా సాధించేస్తే అచీవ్మెంట్ వచ్చాక గోల్ సెట్ అయ్యి అది అచీవ్మెంట్కి ఒక పారామీటర్ అనేది లేని కారణంగా ఎవడు సాధించిన విజయాల పట్ల సంపూర్ణ తృప్తి అనుభవించలేడు. బికాజ్ దానికి పారామీటర్ లేదు. నువ్వు ఎక్కడో చోట ఆగిపోతావు అంతే తప్ప నువ్వు అనుకున్నది ఎప్పుడు సాధించవు. అనుకున్నది సాధించినా కూడా ఒకవేళ నీకు ఏమన్నా ఉంటే ఇంకా సాధించాలి, ఇంత చేశాను కాబట్టి అది కూడా చేయగలను అని ఒక భావన కలుగుతుంది. సో మీ ప్రకారం పరుగులు పెట్టకూడదా? అస్సలు. జస్ట్ నువ్వు ప్రశాంతంగా నడువు చాలు, చాలా దూరం వెళ్తావు. ఎంత సాధ్యమో అంత నీ పొటెన్షియల్ని ఆవిష్కరించుకొని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు తులసి చెట్టు మర్రి చెట్టు లాగా ఉండాలి జీవితం. తులసి చెట్టుకి ఎంత సాధ్యమో అంత ఎదగాలి, మర్రి చెట్టుకి ఎంత సాధ్యమో అంత ఎదగాలి. నీకు సాధ్యము కనుక నువ్వు 2000 పుస్తకాలు రాసావు, నాకు సాధ్యం కనుక నేను 2 పుస్తకాలు రాసింది. రెండూ ఒకటే ఎగ్జిస్టెన్స్లో. సంఖ్యకి ఎక్కడ ఎగ్జిస్టెన్స్లో ఇంపార్టెన్స్ లేదు, సిగ్నిఫికెన్స్ లేదు. మనిషి క్రియేట్ చేసిన ఈ నెంబర్ అన్నది ఓన్లీ వరల్డ్ ఫినామినా. మరి పొటెన్షియల్ అన్నారు కదా, సో ఆ పొటెన్షియల్ తెలుసుకున్నాం అని ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ తెలిసే ఉంది. అది నువ్వు దాన్ని చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ టైప్ కొట్టాలనుకో, లేదా చదవడం, చిన్న ఎగ్జాంపుల్ అందరు చేసేది. సో ఎంతసేపు చదవగలవు అన్నది చదవకుండా ఎట్లా తెలుస్తుంది? పొటెన్షియల్ ఆల్రెడీ ఉంది. నువ్వు ఇట్లా స్ట్రేట్గా కూర్చున్నావు అంటే పొటెన్షియల్ ఉందని అర్థం. పొటెన్షియల్ లేకపోతే పడిపోతావు. ద వెరీ సిట్టింగ్ జెస్చర్ ఇట్ సెల్ఫ్ యువర్ పొటెన్షియల్. అంటే నువ్వు ఇప్పుడు ఒక శక్తి క్షేత్రంలాగా అక్కడ కూర్చున్నావు ఈ క్షణం. దీంతో ఏం చేస్తావన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. పుస్తకాలు చదువుతావా, పుస్తకాలు రాస్తావా, వంట చేస్తావా, ఒక ఇడ్లీ బండి పెడతావా, నీలా ఒక స్ట్రాటజిస్ట్ అవుతావా, లేకపోతే సైంటిస్ట్ అవుతావా, లేకపోతే రన్నింగ్ రేస్ చేస్తావు, ఎవరెస్ట్ ఎక్కుతావు. అది నీ పొటెన్షియల్ని, అంటే నీ మూలధనాన్ని ఎట్లా ఖర్చు పెడతావు అన్నది నీ ఇంటెలిజెన్స్. ఆ ఖర్చు పెట్టడానికి ఇన్స్పిరేషన్ పోలిక వల్ల వస్తుందా, ఏదో గుర్తింపు కోసం ట్రై చేస్తున్నావా, లేకపోతే వేరే వాళ్ళు మెచ్చుకుంటే బాగుంటుంది నీకు ఏమైనా భావన ఉందా, లేకపోతే జస్ట్ మీ కమ్యూనిటీలో ఒకసారి వెలగాలని ఒకరు అనుకుంటున్నావా? అసలు నీ కదలికకు ఆధారం ఏమిటి? అసలు కదలిక కోసమైతే యు ఆర్ గుడ్. కదలిక ఒకదాని కోసమైతే ఖచ్చితంగా సఫరింగ్ ఉంటుంది. ఆ కదలిక ఆధారం అనుకుందాము, అది అదే లైన్లో వెళ్తుందని మీరు అసలు మీ ఐడియాలజీ ఏంటి? అసలు నాకే ఐడియాలజీ లేదు. ఈ రోజు ఈ నిమిషం ఇలా తీసుకుంటే ప్రపంచంలో అనంతమైన పనులు ఉన్నాయి. ఏవి నా శరీర మనోధర్మాలకు దగ్గరగా ఉన్నాయో వాటిని ఎంచుకొని జీవితకాలం కొనసాగిస్తున్నాను అంతే. వేరే వాళ్ళు చెప్తే తెలుస్తుంది నా గొంతు బాగుందని, నాకు తెలియదు. వేరే వాళ్ళు చెప్తే తెలుస్తుంది, మీ మాటల వల్ల స్ఫూర్తి పొందాం. ఇప్పుడు ఆనందం గారు, ఆయన వయసుకి నా వయసుకి ఏ సంబంధం లేదు. బట్ 8 నెలల క్రితం వేరు, 8 నెలల్లో చాలా మారిపోయినా. అసలు పొద్దున వచ్చి ఆయన అన్న మాట ఏంటంటే అసలు అల్కగా ఉంటున్నా అన్నాడు. ఎవరు అడిగారు అల్కగా అంటే, అసలు నాకు ఉన్నట్టు తెలుస్తలేదు, ఇంతవరకు ఉన్నదంతా ఆలోచనలే, అవన్నీ పోయినాయి అన్నాడు. అంతకంటే తేలికైన డిస్క్రిప్షన్ ఏం లేదు.
సో ఎవరైనా అందరికీ ఇదే వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. పీస్ఫుల్ స్టేట్లో ఉండడం. అందరు పీస్ఫుల్ స్టేట్గానే ఉన్నారు, రోజంతా రోజు చెడగొట్టుకుంటున్నారు దాన్ని. అంటే మంచి ముఖాన్ని మేకప్ వేసి చెడగొడతలేరా అట్లా. మనం అనుకుంటున్నావు ఏదో చేస్తున్నావు అని, యాక్చువల్ నువ్వేం చేస్తలేవు. నువ్వు చుట్టుపక్కల వాళ్ళని చూసి నువ్వేదో చేస్తున్నావు బేసికల్. అసలు నీ చుట్టుపక్కల ఎవ్వరు లేకపోతే నీకేం చేయాలో తెలియదు. సో ఇలా అనుకోవచ్చా, మెట్రిక్స్ ఎలా సెట్ చేస్తామంటే చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు మనకి ఏం చెయ్యాలనిపిస్తుందో అది మన యాక్చువల్ ఇంటెన్షన్. అది సక్సెస్ కోసమో డబ్బు కోసమో లేకపోతే గుర్తింపు కోసమో చేసే పనులు వేరే, పని వేరే. ఇప్పుడు ఈ వాదన వచ్చినప్పుడు జనాలు ఆయనకైతే కుదిరింది, మాకెలా ఎలా గడుస్తుంది? అది ఎస్కేప్ రూట్. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? దానికి ఒక టైమింగ్ ఇవ్వాలంటారా? లేకపోతే ఒక్కటే పని ఎందుకు చేస్తున్నావు అనేది ఒక పేపర్ మీద రాసి పెడితే జవాబు ఉంది మొత్తం. అంటే మనం ఇంతసేపు చర్చించిన దాంట్లో ఒక్కటే ఉంది, వై యు ఆర్ వర్కింగ్. అందరు చెప్తున్నారు నాకు పని అంటే ఇష్టము, నాకు పని అంటే ప్యాషను. కాదు, వాడు ఓన్లీ సూపర్ఫిషియల్గా చెప్తున్నాడు. అంతర్గతంగా పని ద్వారా వచ్చే గుర్తింపు ఇష్టం అని చెప్తున్నాడు. మేబీ ఈ పని ఎంచుకోవడం వల్ల నాకు భవిష్యత్తులో డబ్బు వస్తుందని చేస్తున్నాడే. ఒకవేళ రాకపోతే మరి అంటే వాడు తెలిసి సఫరింగ్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఒక కండిషనాలిటీలోకి ఎంటర్ అవుతున్నాడు. అందుకని అన్కండిషనాలిటీ లవ్ అని చెప్తున్నారు, అన్కండిషనాలిటీ నిష్కార్మ కర్మ అంటున్నారు, అన్కండిషనల్గా చూడడం సాక్షి అంటున్నారు, అన్కండిషనల్గా ఉండడం సామరస్యం అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే కండిషన్ వచ్చితే మనసు బలపడుతుంది, కండిషనాలిటీ నచ్చుతుంది, నీకేదో సాధించిన భావన కలుగజేస్తుంది. కానీ రాను రాను నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోతే నువ్వు బాధలోకి ఎంటర్ అవుతావు. చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉత్సాహంగా హైదరాబాద్ వచ్చాడు సినిమా తీయాలని. ఒక 6 ఏళ్ల తర్వాత సినిమా తీశాడు, సినిమా ఫ్లాప్ అయింది, బాధపడ్డాడు. ఇదంతా బాధపడడం కోసం చేసిన ప్రయత్నం. బికాస్ ఎండింగ్ అదైంది. ఫస్ట్ సీడ్లో నువ్వేం వేస్తున్నావు, ఆ గింజలో ఏముందనేది నువ్వు డిక్లేర్ చేసి పేపర్ మీద రాయాలి. ఆనెస్టీగా, బ్రూటల్ ఆనెస్టీ అవసరం ఆధ్యాత్మిక జీవితానికి లేదా ఆనందమయ జీవితానికి. నిజం ఒప్పుకో. ఉద్యోగం ఇవ్వడు ఆనందం కోసం చేయడు, ఉద్యోగం ఇవ్వడు ప్రశాంతత కోసం చేయడు, ఉద్యోగం చేసేది పైసల కోసమే అన్న సత్యాన్ని ఒప్పుకో. అందుకని ఐ లైక్ ద జాబ్, ఐ డోంట్ లైక్ ద జాబ్ అనే పిచ్చి మాటలు పక్కన పెట్టి గో అండ్ డూ ద జాబ్. సో ఇక్కడే మేబీ నేను చాలా గట్ ఫీలింగ్ తోటి ఆలోచన అని ఒక చిన్న ఛానల్ పెట్టాను, విచ్ ఇస్ దానికి టార్గెట్స్ ఏం లేవు. 100 పీపుల్ చూస్తే మేబీ 3కి అది అర్థం అవ్వచ్చు. డీప్ థింకింగ్ అంటే ఒక సబ్జెక్ట్లో ఇంత డీప్ థింకింగ్ నచ్చదు కూడా, అండ్ హాఫ్ చూడలేము, మధ్యలో వెళ్ళలేము, మధ్యలో వెనక్కి రాలేము. అలా ఆ సబ్జెక్ట్ కనెక్టివిటీ ఉంటేనే చివరి వరకు అర్థం అవ్వచ్చేమో. బట్ అది చాలా ఫూలిష్ జనాలకి. అక్కడ సబ్స్క్రైబర్స్ రారు, ఏముండవు. కానీ ఐఎమ్ క్లియర్, అంటే ఎవరైతే బాధపడ్డారో, హర్ట్ అయ్యారో, నలిగారో వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ హీలింగ్ ఉండాలి, ఎక్కడ సఫరింగ్ ఉందో మళ్ళీ దాని నుంచి ఓపెన్ అయ్యి, ఆర్ మేబీ మళ్ళీ వాళ్ళు అడుగడుగు వేసుకుంటూ మళ్ళీ నిలబడాలి. వాజ్ ద ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఏదైనా ఉండదు, రిజల్ట్ అట్లా ఉన్నా లేకపోయినా మీరు పట్టించుకోకపోతే గుడ్. లేకపోతే మళ్ళీ మనం చేస్తూ అక్కడికి సఫరింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు నేను చేసే ఏ పని దాని సీడ్లో సఫరింగ్ లేదు, నా సీడ్లో లిబరేషనే ఉంది. అంటే నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు పూర్తి మీమాంస తర్వాతనే నేను పని మొదలు పెడతాను, ప్రాపంచికమైంది. అదర్వైజ్ ప్రతి లిబరేషన్ అనేది కూడా ఒక విషయం కాదు, నీ స్వభావం. అంతేనా? ఇప్పుడు న్యూడిటీ నీ స్వభావం, డ్రెస్ మన విష్. ఓకే. సో ఎవ్రీవన్ ఈజ్ లిబరేటెడ్. జన్మసిద్ధ అధికారం అది మనిషికి వచ్చింది. అది జన్మతో నీకు ముక్కు ఎట్లొచ్చిందో, నీకు జ్ఞానోదయం ఉంది, నీకు ముక్తి ఉంది, జీవన్ముక్తి జన్మతః ఉన్నాయి. జన్మతః గాఢ నిద్ర ఉంది, జన్మతః ఆనందం ఉంది, కిలకిల నవ్వు ఉంది, ప్రశాంతత ఉంది. జన్మతః ఏది పట్టిన స్థితి ఉన్నది. కానీ మనం ప్రపంచం వల్ల మెల్లమెల్లగా అన్వాంటెడ్ థింగ్స్ని పూసుకున్నాం. అది ఎట్లా వదిలించుకోవాలని తెలియక సఫర్ అవుతున్నాం. అండ్ ఇంత క్రియేటివ్ యాంగిల్కి అంటే చాలా వర్స్టైల్ పర్సనాలిటీ అనాలి. ఇప్పుడు పెయింట్ కానీ శాండ్ ఆర్ట్ కానీ, అంటే మీరు కళ్ళు మూసుకుంటే ఇది నాకు ఎందుకు వచ్చింది అని మీరు ఆలోచిస్తే మీరు చెప్పండి ఒక్కసారి, అది ఎలా వచ్చింది మీ సందర్భం వల్లనే. ఇప్పుడు కానీ స్కిల్ కదా, అది స్కిల్ అనేది పాలిష్ చేసుకునేది. ఈరోజు పొద్దున్న కాన్వర్జేషన్ మాట్లాడుకున్నాం, అంటే చాలా మందికి పదాలు వాడతారు కానీ దే డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇట్.
స్పిరిచువాలిటీని వాడతారు, బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. మెడిటేషన్ అంటున్నారు, బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సర్వీస్ అంటున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నేమ్ అండ్ ఫేమ్. ఇలాంటివి ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి. అట్లా కాకుండా మూలంలోకి వెళితే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. టాలెంట్, స్కిల్, క్రియేటివిటీ, ఈ మూడు ఏమన్నా తేడా చెప్పగలరు? స్కిల్ అనేది అదే మీరు అన్నట్టు దాన్ని పాలిష్ చేసుకుంటూ కొంచెం కొంచెం మెళకువలు నేర్చుకుంటే బెటర్ అవుతూ వెళ్తాం. టాలెంట్ స్వతహాగా వచ్చేది. క్రియేటివిటీ మనం ఆలోచించే విధానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను అన్నట్టు ఇప్పుడు బుక్కులు చాలా చూసాం, కానీ ప్రతి పేజు తిప్పకుండా వెళ్ళలేము అని అనిపించేది ఎప్పుడు ఒక మనిషితో ఆ పేజ్లోకి వెళ్ళినప్పుడు మీతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. అక్కడ ఒక కనెక్టివిటీ క్రియేట్ అయింది. దట్ ఈస్ క్రియేటివిటీ. అంతే. అంటే ఇప్పుడు టాలెంట్ అందరికి ఉంది, స్కిల్ కొందరికి ఉంది. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంది. ఏమీ చేయకుండా ఉండడం టాలెంట్. టాలెంట్ అనేది నీకు జన్మతః వచ్చిన కొన్ని సహజాతాలు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ రెండు టాలెంట్లు మీకు ఉన్నాయి కదా, అది మీకు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? లేదా అదే పాలిష్ చేయాలి? అంటే ఇది ఒక్క మాటలు చెప్పేది కాదు. మనం నిలబడ్డ ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు 100 విషయాలు వచ్చి నిలబడ్డాయి మన దగ్గర. బతకాలంటే డబ్బు కూడా కావాలి. అందరూ పేరు ప్రఖ్యాతుల్ని ఆశిస్తున్నారు, ఏదో కిక్ ఉంది. అట్లాగే నాకు కూడా కావాలేమో, అందం కావాలేమో, ఇవన్నీ సరే, గైడెన్స్ కూడా ఉండాలేమో, ఇవన్నీ సరే, ఇంగ్లీష్ కూడా రావాలేమో. సో అలా ఉండడం తప్పులేదుగా? తప్పేం లేదు. ఓకే, ఆ డిజైర్ వెనక ఆ డిజైర్ కాదు, అవి లేవు మన దగ్గర, అవి ఉండాలి. అవి ఉంటేనే మన లైఫ్ బాగుంటుందేమో అన్న ఒక స్ఫురణ కలిగిన ఒక క్షణం. అట్లా కొన్నేళ్ళు గడిచిపోయింది. అదే ఒక జర్నీ. వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలుస్తలేదు. ఎట్లా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా వస్తుంది. ఆల్రెడీ ఒక చిన్న పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు. వాడు నా పక్కన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఒక రకమైన గిల్ట్ వచ్చేస్తుంది, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఎప్పుడు నేర్చుకుంటా అట్లా. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటే లైఫ్ బాగుంటుంది అంటారు. అంటే ఇంగ్లీష్ లేకపోతే లైఫ్ బాగోదు. అట్లనే డబ్బు ఉంటే బిజినెస్ చేసి, డబ్బే లేకపోతే, డబ్బు లేదు, ఇంటి నుంచి పంపించడం లేదు. అసలు డబ్బు ఎట్లా సంపాదించాలి? ఇది అయిపోయేలోపు మళ్ళీ ఏదో ఆసక్తులు అనాసక్తులు. ఈత నేర్చుకుంటే బాగుండు, సంగీతం నేర్చుకుంటే బాగుండు. నేర్చుకుందాం అనిపోతే ఫీజు 6,000, వామ్మో 6,000. ఒక మంచి స్పేస్ ఉంది, ఈ స్పేస్ ఉంటే బాగుంటుంది. ఎంత రెంట్ ఎంత? 20,000. ప్రతి చోట చేయాల్సి ఉంది. డోర్లు ఓపెన్ ఉన్నాయి, డబ్బు లేని కారణంగా ఆగిపోతున్నాం. లాంగ్వేజ్ లేని కారణంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేని కారణంగా. సో ఇవన్నిటి మధ్యన ఒక జర్నింగ్ కొన్ని సంవత్సరాలు. 90% ఆఫ్ హ్యూమానిటీ దే కమ్ టు ఏ కంక్లూజన్. ఇంకా డబ్బని ఉద్యోగం చేస్తారు. అసలు నేను ఏమి చేయకుండా కొన్నేళ్ళు ఉన్నా. ఎవరైనా ఒకటే, నేను బతకడానికి రోజు 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలు మాత్రమే ఎర్న్ చేస్తున్నా. నాకు డబ్బు అంటే ఏందో తెలిసే వరకు నేను దాంట్లోకి ఎంటర్ కాను. నాకు మానవ సంబంధాలు ఏంటో తెలిసే వరకు నేను ఎవరితో ఏ సంబంధం పెట్టుకోను. అసలు ఈ సక్సెస్ అంటే ఏంది నా నిర్వచనం నాకు దొరికే వరకు ఏ సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. ఇట్లా నేను డిక్లేర్ చేయడం మొదలుపెట్టిన పీరియడ్ ఒకటి ఉన్నది 2006, 2007 ఆ ప్రాంతంలో. లాంగ్ పీరియడ్ అది. అంటే 2004, 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎక్కడ గొంగడు అక్కడే ఉంది. ఆ మార్గం లోపల మెల్లమెల్లగా జిల్లెడ పట్టిందంట ఆలోచనలు. ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మంచి జాబ్ ఉంది, చాలా పార్టీ కూడా చేసుకున్నారు. ఆ పార్టీలో నేనున్నాను. అప్పుడు ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన, ఓహో అతను అనుకున్నది సంపాదించాడు కాబట్టి అతను ఆనందపడుతున్నాడు. విదిన్ 1 మంత్లో అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన తర్వాత వచ్చిన కూలీకి 3,000 శాలరీ పెంచారు. ఓహో ఇతను క్రియేట్ చేసుకున్న జాబే అతని బాధ కారణమైంది. సో ఐఎమ్ ఒక అనలిటికల్ మోడ్లో కొన్నేళ్ళు గడిచింది. ఐఎమ్ జస్ట్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ఎవ్రీబడి. అసలు వీళ్ళు పరిగెడుతున్నారు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు కోరుకుంటుంది వస్తుంది, కానీ అసలు వీళ్ళు గుర్తిస్తలేరు. సో ఆ స్టిల్నెస్లోకి ఈధర్ దెబ్బ తగిలినప్పుడు వెళ్తాం, లేదా ఏదైనా అంటే ఆ స్టిల్నెస్లోకి వెళ్ళడానికి ఏంటి రీజన్? ఆర్ అదే నీకు మూలం అసలు ఏం కావాలి నాకు అన్న రియల్ క్వశ్చన్ నుంచి ఇదంతా బయలుదేరుతుంది. ఆ రియల్ క్వశ్చన్ ఏదో ఒకటి పట్టుకునేవాడు. ఉదాహరణకి మంచి సినిమా ఏదైనా అన్వేషించేవాడికి టైం పడుతుంది మంచి సినిమా కనుక్కోవడానికి. ఏదో సినిమా చూసి ఇదే మంచి సినిమా అనుకునేవాడికి మనం ఏం చేయలేము. సో రియల్ ఎంక్వైరీ అంటే అన్బయాస్డ్, ప్రిజుడిస్ లేకుండా, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేకుండా, ఏ పూర్వధారణలు అట్లాంటివి ఏవి లేకుండా, ఒక ఓపెన్ మైండ్తో, ఈగో లేకుండా నువ్వు ఎంక్వైరీ చేయాలి.
ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, నేను అన్న భావన ఏర్పడిన తర్వాత ఎవడన్నా నువ్వు చేసిన తప్పు అంటే నేను చేసిన కరెక్ట్ అని సమర్థించుకోవడం మొదలయ్యి అసలు మన విషయాన్ని పక్కకు పెడతాం, రెస్పాన్స్ ఇచ్చే దృక్పథంతో వింటాం అట్లా. సో ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్లో పుస్తకాలు పరిచయం చేసిన మిత్రులు వచ్చారు, బిజినెస్ చేస్తున్న మిత్రులు వచ్చారు, అందం ఇంపార్టెంట్ అని దానికోసం ఆరాటపడే మిత్రులు వచ్చారు, ఏ బాడీ బిల్డింగ్ ఉండాలని చెప్పే మిత్రులు వచ్చారు, ఆ తర్వాత ఫిలాసఫీని డిస్కస్ చేసే మిత్రులు వచ్చారు, ధ్యానాశ్రమాలు గురువులు వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు లేకపోతే లేరనే వాళ్ళు వచ్చారు, అసలు మతం ఇంపార్టెంట్, అసలు మతం లేకపోతే మనిషి లేడని చెప్పే వాళ్ళు వచ్చారు. వీళ్ళందరి మధ్యన ఏ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఊరికి వింటూ మాట్లాడుతూ తెలుసుకుంటూ నేను ఉండిపోయినా. మిగతా వాళ్ళందరూ అభిప్రాయాలకు వచ్చేసారు, ఇదే మంచిది, ఇదే కరెక్ట్. ఇప్పుడు వరకు మీరు వీటి మీద అభిప్రాయాల్లోకి రాలేదైతే అది నా మీద అప్లై చేసుకోవడం మొదలుపెట్టినది అసలు. అంటే వాడు చెప్పింది తప్ప రైటా కాదు, ఎంక్వైరీ ఇంటూ ఇట్. ఇప్పుడు ఇదంతా చేసినావు, ఈ క్షణం నువ్వు ఎట్లున్నావు అని అడుగుతుంటే ఎవరిని బాగాలేను, ఓకే అదంతా చేయడం వల్ల ఈ క్షణం నీకు బాగాలేదు అంటే ఒప్పుకునేవాళ్ళు. నేను అంటుంటే ఏది బాగున్నా బాగాలేకపోయినా వర్తమానం బాగున్నా అనుకో. ఇప్పుడు నేను వర్తమానంలో చాలా బాగున్నా, నాకే జ్ఞానం లేదు, నాకు ఆనందం లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఏమి లేదు, నేను బాగున్నాను. మరి బాగుండడం అంటే నిర్వచనం కోసం వెతికేవాడిని, భాష కోసం వెతికేవాడిని. బాగుండడం అంటే ఏంది, అసలు నేను బాగున్నా అని చెప్పిన అసలు బాగుండడం అంటే ఏంది? సో ఆలోచనలో డీప్ థింకింగ్, విచారణ. ఇప్పుడు రమణ మహర్షి అంటే విచారణ చెయ్యి, అసలు వాట్ ఈస్ ఇట్. ఇప్పుడు ఎవరిని అడిగితే బాగున్నా అంటే బాగున్నా అంటారు, చెప్పు అసలు దాన్ని డిఫైన్ చేసి చూద్దాం. నీకు భాష దొరకదు, బాగున్నంటే బాగున్నా. తర్వాత రాను రాను నాకు ప్రతి పదానికి ఒక లోతైన అర్థం ఉంది, అది వ్యక్తికి సంబంధం లేదు, అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎంటైర్ హ్యూమానిటీ. సో స్టిల్నెస్ వన్ ఆఫ్ ద లాజిక్ అన్నట్టు. ఇంకా స్వభావం అంటే ఏది నువ్వు సాధన వల్ల వచ్చింది నువ్వు అనుభవించలేదు. సాధన చేసి 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 అసలు సాధనకు అక్క ఈ చేస్తున్న వాడు స్థిరపడిపోతాడు, సాధన పడిపోతుంది. అట్లాంటి స్థితులు ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కార్ డ్రైవింగ్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చోడమే మిగిలింది కార్లో కూడా ప్రశాంతం. ఆ కూర్చోడానికి ఈ కూర్చోడానికి మధ్యన తలకాయ నొప్పి ఉంది, స్ట్రగుల్. తలకాయ నొప్పి తీసుకోవడం వేస్టా? తీసుకోవాలి, కానీ తిరిగి నీ మూల స్థితికి రావాల్సిందే. అంటే ఏమీ లేకున్నా బాగున్న నీవు ఏదేదో ఉంటే బాగుంటాను అనిపించి తిరిగి ఆ ఉన్నా లేకపోయినా నేను బాగుండడమే నా స్థితి అని తెలుసుకుంటే అయిపోయింది. అది తెలుసుకున్నాక ఏముండదు, నిష్కామకరం మిగులుతుంది, స్టిల్నెస్ మిగిలిపోద్ది. అప్పుడు ప్రతి మూమెంట్ని అలా ఎంజాయ్ చేయగలరు. అసలు ఎంజాయ్ చేయడం అనేది లేదు. అంటారు హూ ఇస్ ఎంజాయింగ్? అంత స్పేస్ ఎక్కడిది? మనసుకి ఆ సంతోషం అంటే ఇప్పుడు బాధ కలిగినప్పుడు, ఇన్సల్ట్ కలిగినప్పుడు మనకు ఒక చిన్న తేడా తెలుస్తుంది కదా. ఇప్పుడు అవి ఉండవు, మరి బాధ తెలుస్తుంది, ఉండవు అవన్నీ. నొప్పి తెలుస్తుంది, బాధ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సల్ట్ కి రియాక్షన్ ఏంటి? ఇన్సల్ట్ లేదు, మరి మనం ఫీల్ అవుతాం కదా. నేను చెప్పేది నా గురించి. ఓకే, ఏ ఇన్సల్ట్ లేదు. ఎవడు నువ్వు బాస్టర్డ్ అన్నా నేను బాస్టర్డ్ కాదని చెప్తాను అంతే. మీరు రోజా బదులు నేను మిమ్మల్ని హసీనా అని పిలిచాను, హలో హసీనా ఎలా అంటే మీరేం చెప్తారు? నేను రోజా. అట్లా నేను హసీనా కాదండి, నా పేరు రోజా. అట్లా మీరు నన్ను బాస్టర్డ్ అంటే నేను కాదండి మీరు అనుకుంటున్నారు, అట్లా కాదు, లేదు. ఇన్సల్ట్ ఎక్కడిది? సో ఆ స్టిల్నెస్ లోకి ఇలా ఫిల్టర్డ్ ప్యూరిఫైడ్ థాట్స్ అంటే డీప్ గా ఆలోచించి మీరు అన్నట్టు ఇక్కడికి వెళ్ళాము. సో ఇది సంతోషం. ఆలోచన వేరే, విచారణ వేరే. మీరు విచారణ చేశారు. ఆలోచన ఏమో అక్కడ థింకింగ్ వరకే, టేకింగ్ సైడ్స్ ఉంటుంది. విచారణలో టేకింగ్ సైడ్స్ లేదు. ఉదాహరణకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు విచారణ ఉంటుంది. అంటే వాట్ బెస్ట్ సూటబుల్ ఆప్షన్ ఏందని చూడడం తప్ప నీవు చేస్తున్నావా నేను చేస్తున్నా ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి మన కులమా అయితే మంచిగా చేద్దాం, అటువంటిది ఏమి ఉండదు. వ్యక్తి పడిపోయి విషయం మిగులుతుంది. జనరల్ పర్స్పెక్టివ్ ఆలోచనలో వాటిలో వ్యక్తి మిగులుతాడు కొంత, అంటే అట్లా తెలుస్తున్నది. అంటే వెరీ సటల్ నేను చెప్తున్నది. నీ వ్యక్తిగత స్వార్థం వస్తుంది, జస్టిఫికేషన్ వస్తుంది, నేను సమర్థించుకోవడం రాగానే సత్యం పక్కకు జరుగుతుంది. సత్యాన్ని మనం విచారిస్తున్నాం అనుకోవచ్చుగా, విచారిస్తున్నది సత్యం అని తెలుస్తుంది. ద వన్ హూ ఈజ్ ఎంక్వైరింగ్ ఈజ్ ద ట్రూత్. ఎంక్వైరీ పడిపోతుంది. అసలు నువ్వు ఇది ఎట్టుందంటే శ్రద్ధగా చూస్తూ చూస్తూ నువ్వు శ్రద్ధ అయిపోతావు అంతే. ఏది చూస్తున్నావో పక్కకి జరిగిపోతుంది, విషయం పక్కకి జరుగుతుంది. ఇది ఎలా ఉందంటే నువ్వు ప్యాలెస్ ఉంటే బాగుంటా, గుడిసెలో బాగోదు, గుళ్ళో బాగుంటాను, లైబ్రరీలో నాకు అంత నచ్చదు అని చెప్తూ ఎక్కడైనా బాగానే ఉంటా అని తెలిసినప్పుడు అన్ని వస్తువులు పడిపోతాయి. అంత స్టిల్నెస్కి వెళ్తే మరి ఇది చెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది? ఇంకా మీకు పొద్దున అనిపించడం ఏముండదు, ఏముండదు, చేస్తాం. నీ స్వభావంలో పని జరుగుతుంది.
ఇప్పుడు పిట్ట కుయ్యాలని కుయ్యదు, తన స్వభావంలో కూత ఉంది. అట్లా నీ స్వభావంలో కదలిక ఉంది. అయితే మనిషికి ఉన్న ఒక ప్రెడికమెంట్ ఏంది అంటే వాడు ప్రపంచంలో బతుకుతున్న ప్రాణి కాబట్టి పిట్టనేమో సహజాతం ప్రకారం కూస్తుంది, అది మొరగదు, అది రాయదు, అన్ని పిట్టలు కూస్తాయి అంతే. కానీ మనిషికి తన మూల స్థితి ఏందని ఆలోచిస్తే ప్రకృతి పరంగా వచ్చింది మౌనంగా ఉండడం అంతే. అదే చేయట్లా మనం, అది చేయట్లే. అంటే ఉదాహరణకు పిట్ట కూస్తుంది, పులి వేటాడుతుంది, నెమలి పురి విప్పి డాన్స్ చేస్తుంది, ఒక పిట్ట గూడు కడుతుంది. అవి జన్మతః వచ్చినాయి. మనిషికి జన్మతః ఉన్న మూల లక్షణం ఏందని నేను అన్వేషిస్తే అది బుద్ధుడి యొక్క స్థితే. అంటే అత్యంత ఎదిగిన మనస్సు కదా, అన్నిటికంటే ప్రశాంతంగా ఉండాలి. అది నీ యొక్క మూల స్థితి. అంటే వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, వితౌట్ అచీవింగ్ ఎనీథింగ్, అసలు ఏమి లేదు. కాకపోతే మనిషి ప్రపంచంలో పడ్డందుకు రకరకాల కండిషన్స్ పట్టుకున్నందుకు పాపం సఫర్ అవుతున్నాడు. ఆ సఫరింగ్ బాగుంది అనుకుని ఇదంతా బాగాలేదనుకొని అట్లీస్ట్ 10% ఆఫ్ హ్యూమానిటీ ఇట్లా ఇది కాదేమో లైఫ్, జీవిత పరమార్థం ఏందని అని తెలుసుకోగానే ఆ గురువుని అడుగు ఈ గురువుని అడుగు అని చెప్పేసరికి అది నిజమా కాదో తెలుసుకోకుండా ఏదో ఆశ్రమానికి పోయి ఆ పుస్తకం చదివి ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చేవాళ్ళు 99% ఉంటారు. అట్లా కాకుండా స్టిల్ నేను డిపెండెన్సీలోనే ఉన్నా అని గుర్తించే వాళ్ళు అత్యంత అరుదు. ఇప్పుడు నేను ఒక గురువు దగ్గరికి వెళ్తున్నా, ఒకప్పుడు ఒక దాని మీద ఆధారపడ్డా, ఇప్పుడు ఇతని మీద ఆధారపడుతున్నాను. ఈ ఆధారపడే మనసు ఆధారపడకుండా ఉండాలంటే తెలుసుకోవాల్సిన అంశం ఏంది అసలు? అక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ వస్తుంది. ఆధారపడడం దేనికోసం? నేను ఎవరో చెప్తే బాగుండటం ఏమిటి, అసలు నాకేం కావాలి? ఒకటి వస్తే బాగున్నాను, ఒకటి పోతే బాగాలేను. అసలు ఆ వస్తువే లేకపోతే నేను ఎట్లుంటాను అసలు? ఎగ్జాంపుల్, ఎవరో పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు ఆనందపడ్డావు, హఠాత్ రోజు గుడ్ మార్నింగ్ చెప్పలేదు బాధపడ్డావు. అసలు ఆ వ్యక్తే లేకపోతే అలా అన్ని మైనస్ చేసుకుంటూ ఇప్పుడు మనం సోషల్ కండిషనింగ్లో సోషల్ బీయింగ్స్గా ఉన్నప్పుడు అట్లా అనుకుంటున్నావు అంతే. ఇది కూడా ఇల్యూజన్. నువ్వు జస్ట్ నీలా ఉండు. ఇప్పుడు నేను నా జీవిత సారాంశంతో ఒక్క మాటలు చెప్తా. నేను నాలా ఉన్నా, నాతో ఉంటే పోతే, నేను దేన్ని పట్టుకోవట్లే, నేను దేన్ని వదిలేయట్లే, ఉంటే లేదు, కంపల్షన్ లేదు. ఇది ఎట్లుంటుందంటే కారు రోడ్డు మీద ఆపేవు, పడ్డ దుమ్ము పడుతుంది, కొట్టుకపోయిన దుమ్ము కొట్టుకపోతుంది. ఉన్నది నీది, కొట్టుకపోయింది నీది కాదు. బట్ ఇంత స్టిల్నెస్ లో కూడా మరి మీరు కమర్షియలైజ్ చేయాలనిపించినప్పుడు నేను చేయను. అసలు కమర్షియలైజేషన్ చేసే పద్ధతి వేరే. డబ్బు అవసరమే తప్ప డబ్బు నేను సృష్టించాలనుకోవట్లేదు. బట్ మనకి బ్రతకడానికి మరి కమర్షియలైజ్ ఎక్కువ అక్కర్లేదు. అక్కడ వరకు మనము లగ్జరీస్ లోకి వెళ్ళి మన డబ్బు సరిపోతలేదు. ఒక చిన్న సింగిల్ రూమ్ తీసుకొని హాయిగా బతికేయచ్చు. మనం ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, మా అమ్మ ఏమంటుందో, వీటికి భయపడి మనం కొంచెం లగ్జరీలోకి ఎంటర్ అవుతున్నాం. మనకి స్థాయికి మించితే మన లక్ష్యాలు పెట్టుకొని దానికి పెట్టుకొని ఉంటున్నాం. అనుకుంటే నువ్వు చాలా తక్కువ అమౌంట్తో బ్రహ్మాండంగా బతికేయచ్చు. అట్లా బతుకోని నేను చెప్పట్లే, కానీ మనిషికి సరిపోయినంత. ఈ ఐడియాలజీ అంటే మీరు క్లియర్గా చూస్తున్నారు. ఇంకా దీన్ని ఎలా టర్మ్ చేస్తానంటే, కొన్ని బీచెస్లో మనం చూస్తే కింద రాళ్ళు కూడా కనిపించేంత క్లియర్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు మీ స్టిల్నెస్ ఆఫ్ లైఫ్ని దాంతో కంపేర్ చేస్తున్నాను, ఎందుకంటే యూఆర్ సీయింగ్ డీప్ ఇన్ టు ద సిచ్యువేషన్. క్లియర్గా చూస్తున్నారు ఏది ఇంపార్టెంట్ కాదు, ఫియర్ లేదు, ఇవన్నీ కదా. సో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు చెయ్యాల్సిన వరకు కమర్షియలైజ్ చేసి ఎలా లైన్ గీయగలుగుతాం? అప్పుడు అవసరం అసలు కమర్షియలైజేషన్ లేదు. మరి మన సర్వైవల్కి అది సర్వైవ్ గురించి అసలు ఆలోచించొద్దు. ఓకే, మనిషి సర్వైవ్ అవ్వడానికి అంబానీ గారికైనా నీకైనా అవసరమైన డబ్బు కొంచెమే. ఇప్పుడు సినిమా ఎవరు తీసినా డబ్బు కొంచెమే. హీరోలు ఎక్కువ తీసుకుంటున్నందుకు డబ్బు ఎక్కువ పెరుగుతుంది. సో నువ్వు బతకడానికి ఎక్కువ డబ్బు అక్కర్లే. సర్వైవ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే అప్పుడు అది వేరే కథ. ఇప్పుడు నేను ఒక చిన్న వాచ్ పెట్టుకొని, ఒక బ్రాస్లెట్ పెట్టుకొని, ఇట్లా వస్తాను, ఇట్లా ఉంటాను, ఇట్లా కారు ఎక్కాలి, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఎవరిని పట్టించుకోకుండా బుడ్డ కోసి పెట్టుకొని ఆయన బతికేయచ్చు. నీ గురించి నీకు ఏ ధారణ ఉన్నా సర్వైవ్ కష్టమవుతుంది. నీ గురించి ఏ ధారణ లేకపోతే బతకడం అంత సులువు ఇంకోటి లేదు. ఇప్పుడు నేనున్న ఏ బట్టలు వేసుకున్నా ఊరికి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నా. బట్టల్లో నేను రెస్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఈ బట్టలకు ఒక అందం ఉందని నేను అనుకోవట్లేదు. కంపోజిషన్ వల్ల అందంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా నా బిలీఫ్ సిస్టమ్ ప్రకారం చూస్తే వాళ్ళకి మేము ఒకటే చెప్తాం, మీకు చదువు చెప్పిస్తాం, వాల్యూస్ ఇస్తాం, దెన్ మీకు కావాల్సినంత అంటే లైక్ ఫుడ్కి ప్రాబ్లం లేకుండా, షెల్టర్కి ప్రాబ్లం లేకుండా వరకు మేము చూసుకుంటాం.
మీ కెరియర్ పాత్నో లేకపోతే మీ లైఫ్నో మీరు ఎంచుకునే ఫ్రీడమ్ వరకు ఇస్తే చాలు. మా ఉద్దేశంలో సక్సెస్కి మెట్రిక్స్ ఇదే. మీకు నచ్చిన పని చేయడానికి మీకు ఈ సోషల్ కండిషనింగ్ అనేది అడ్డు రాకూడదు అనేది మేము చెప్తాం. ఇప్పుడు మీ ఐడియాలజీ ప్రకారం అసలు ఐడియాలజీ లేదు. ఐడియాలజీ ఫస్ట్ చెప్పేసిన ఐడియాలజీ అంటే సెట్ ఆఫ్ ఐడియాసే. స్థిరపడ్డ ఆలోచనలని మనం సిద్ధాంతం అంటున్నాం. సో అదే లేదు, అలాంటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దేని మీద ఆధారపడకుండా నేను ప్రశాంతంగా ఉన్నా, ఇంకా ఐడియాలజీ ఎక్కడిది? అలాంటివి లేవు. ఊరికే మనం భాష కాబట్టి మనం అట్లా అనుకోవాలి కాబట్టి అనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎందుకు ఒక సంస్థ పెట్టట్లే, చెప్పడానికి ఏమీ లేనప్పుడు సంస్థ ఎందుకు? చాలా ఉంది కదా మీ దగ్గర నేర్పించగలిగే స్కిల్. నేను నేర్పించకూడదు, అది అగైనెస్ట్ డెమాన్స్ట్రేషన్ మాత్రమే చెయ్యి. నెవర్ టీచ్ ఎనీథింగ్ టు ఎనీబడి. మరి ఆ స్కిల్ ఇంకొకరికి రావాలి. ఇది స్కిల్ కాదు, స్కిల్ వేరే. ఇప్పుడు పాడడం ఒక స్కిల్, రంపం కోయడం ఒక స్కిల్, వైరింగ్ ఒక స్కిల్, జీవించడం స్కిల్ కాదు. కానీ అస్సలు మీ పాట నుంచో, మీరు పాడిన కీర్తన నుంచో, లేదా మీరు వేసిన పెయింటింగ్ నుంచో సోల్ఫుల్గా బ్రతకడం అనేది కూడా ఒక ఇన్స్పిరేషన్. అవన్నీ మళ్ళీ వేరే డైమండ్ ప్యాషన్స్ కిందకి వస్తాయి. జీవితానికి ఆర్ట్తో అసలు అవసరమే లేదు యాక్చువల్లీ. ఈ ఆర్ట్ అన్నది ప్రకృతికి ప్రపంచానికి మధ్యన బ్రిడ్జ్ మాత్రమే. ఆర్ట్ గమ్యస్థానం ఎప్పటికి కాదు, ఆర్ట్ మాధ్యమం వరకే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక పెయింటింగ్ వేసేటప్పుడు దానికి ఒక ఏమైనా ఒక థాట్ తోటి స్టార్ట్ చేస్తారా? బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే, హౌఎవర్ ఇట్ ఫ్లోస్. అంతే. ఓకే, నేను ఎప్పుడు మీకు చిన్న విషయం చెప్తా. ఒక వైట్ పేపర్ ఉంది, పెయింటింగ్ పూర్తయిందని అర్థం. అంతే, ఆల్రెడీ అది కూడా ఒక పెయింట్. ఇట్ ఇస్ ఎ ఫినిష్డ్ వర్క్. మనిషి చేసేదల్లా దాన్ని నాశనం చేయడమే. దానికి ఒక చుక్క పెట్టాను, చుక్క పెట్టినా పూర్తి బ్యాలెన్స్ వచ్చిందని చూస్తాను. నాకు ఓపిక ఉంది, చుక్కతో పాటు రౌండ్ వేసి పువ్వులాగా వేసాను, స్టిల్ బ్యాలెన్స్ వచ్చిందని చూస్తాను. సో యు ఆర్ ఆల్వేస్ ట్రైయింగ్ టు బ్రింగ్ బ్యాలెన్స్ ఆన్ టు ద క్యాన్వాస్. నువ్వు ఏం వేస్తున్నావు అని రిలవెంట్, నువ్వు ఏం వాయిస్తున్నావు అని రిలవెంట్. మెలడీ ఉందా లేదా, హార్మనీ ఉందా లేదా, ఈక్వల్ ఇంటర్వెల్స్లో నీ యొక్క కంపోజిషన్ విభజన అయిందా లేదా అన్నదే సంగీతానికి ఆధారం. ఇప్పుడు అవతల వ్యక్తులతోటో సొసైటీతోటో మీ రిలేషన్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అసలు రిలేషన్షిప్లోకి ఎంటర్ కాలేదు. నాకు ఎప్పుడు మిమ్మల్ని కలిసినా ఫస్ట్ టైం కలిసినట్టే నాకు. తద్వారా దేర్ ఇస్ నో రిలేషన్. నాకు రిలేటెడ్నెస్ ఉంది, రిలేషన్స్ లేవు. ఇప్పుడు ఆ పెయింట్ నాకు ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఫ్రెండ్స్ లేరు. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ అంటే ఇతను నా క్లోజ్ ఫ్రెండ్, ఇతను 20 ఏళ్ళకి పరిచయం అట్లేం లేదు. ప్రతి ఒక్కరు నాకు సేమ్. 25 ఏళ్ళ ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడుతున్నా మీతో అట్లే మాట్లాడుతున్నా. 25 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కూడా మన స్నేహం ఇంతే ఉంటుంది. అటు పెరగదు తగ్గదు, అస్సలు బ్యాలెన్స్. ఇట్ నెవర్ గ్రోస్ ఆర్ నెవర్ డిటోరియేట్స్. ఎప్పుడు అక్కడే ఉంటుంది అంతే. నేను 10 రోజుల తర్వాత భుజం మీద చేసుకోవడం, ఒక 100 రోజుల తర్వాత గిల్లుకోవడం, అతను 101 రోజు కొట్టుకోవడం కాదు చేయవలసింది. నేను ఫస్ట్ డేనే పూర్తి ఫ్రెండ్షిప్లో మాట్లాడతాను. మామూలుగా కొంచెం సినిమా ఏముంటుంది అసలు నీ నుంచి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు నాకు హేటెడ్ ఎక్కడిది? తర్వాత ఒక ఏమని ఉంటుంది, నేను చేస్తే చేయను. నాకు ఏం సాధ్యమో అదే చేస్తున్నా, ఎవడేమి ఎక్స్పెక్ట్ చేస్తే నాకేమి. ఇప్పుడు ఆ పెయింట్ వేసేటప్పుడు స్టోరీ అన్నారు కదా, ఆ స్టోరీ ఏంటి, లేకపోతే అసలు మీ థాట్ ప్రాసెస్? అసలు పెయింటింగ్లో స్టోరీస్ ఏమి ఉండవు. పెయింటింగ్ ఒకటి ఎక్స్క్లూజివ్. ఈ ప్రపంచంలో 2 సాధనకు అతీతం. ఒకటి జీవించడం, ఒకటి పెయింటింగ్ వేయడం. మిగతా అన్నిటిలోనూ పద్ధతులు ఉన్నాయి. అంటే నెక్స్ట్ లైన్ ఏంటి, నెక్స్ట్ అది ఎండ్ చేసే లోపల బ్యాలెన్స్. ఇల్లు సర్దుతారు కదా, అది పెయింటింగ్ వేయడం ఒకటి. ఒక స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్ ఉంటుందిగా ఈచ్ పెయింటింగ్ వేసేటప్పుడు. నేను నా గురించి చెప్తున్నా, దెర్ ఇస్ నో మైండ్, అసలు స్టేట్ ఆఫ్ మైండ్ లేదు, ఆల్వేస్ సేమ్. నేను అడిగేది, ఇప్పుడు మీరు ఇది మొదలెట్టారు, ఈ పెయింటింగ్ లో మీరు ఒక సీన్, ఒక మూడ్ క్రియేట్ అయింది అక్కడ. ఒక లేడీ మేబీ ఇన్ ద నైట్, ఇదంతా మీది, నాది ఏమి లేదు అక్కడ. సో మీరు అది నేను ఓన్లీ బ్యాలెన్సే చూస్తున్నాను. అన్నింటిలో స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడన్నా ఆగిపోవచ్చు పెయింటింగ్. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న స్ట్రోక్ వేస్తే మళ్ళీ బ్యాలెన్స్ కోసం ఇది చేయాలి, మళ్ళీ సంతకం పెట్టు, మళ్ళీ ఎవరు వచ్చి ఇంకొంచెం వేస్తామంటే మళ్ళీ ఇట్లా కొంచెం మళ్ళీ బ్యాలెన్స్ కోసం ట్రై చేయి. కీప్ ఆన్ క్రియేటింగ్ ద బ్యాలెన్స్ అంతే. ఎగ్జాంపుల్,
ఒక ఇద్దరం కూర్చుందాం, మీకు కుర్చీ నాకు కుర్చీ బ్యాలెన్స్ వచ్చింది. ఈ రూమ్ క్యాన్వాస్, అంతలో వీడు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు మీరేం చేశారు? ఇంకో కుర్చీ తెచ్చి చేశారు. అంటే వీడు రాగానే కుర్చీ ఇంకోటి వచ్చింది బ్యాలెన్స్. ఆ తర్వాత ఇంకా 6 మంది వచ్చారు. కుర్చీలు ఉన్నాయా అంటే లేవు. అయితే ఈ 2 కుర్చీలు కూడా తీసేశారు. అందరు రౌండ్ కూర్చున్నారు. బ్యాలెన్స్. సో ఆల్వేస్ దేర్ ఇస్ బ్యాలెన్స్. ఎప్పటికప్పుడు పరిపూర్ణంగా ఉంది చూడు. అంటే జీవితం కూడా ప్రతిక్షణం పరిపూర్ణంగానే ఉంటుంది. అపరిపూర్ణతలో నుంచి పరిపూర్ణంగా పోవాలని ట్రై చేస్తే బాధ తప్పదు. అట్లా కుదరదు. అది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అది. సో నీ ఆనందంలో నుంచి అన్ని పనులు చేయి, అంతేగాని ఆనందం కోసం ఏ పని చేయకు. ఆనందం అంటే డెఫినేషన్ ఏంది? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. అలాగని చేయొద్దని ఎవడు చెప్తలేడు. నీకు నచ్చింది చేసుకో, కానీ ఎక్స్పెక్ట్ చేయకు. ఒకవేళ నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే, సక్సెస్ కావాలనుకునేవాడి జీవితం వేరే. అందుకే ఈ కేటగిరీ, నీకు ఆనందం కావాలా విజయం కావాలా? అంటే విజయంలో అసలు సక్సెస్ ఉండదంటారా? అంటే విజయం ఆనందం ఉండదంటారా? తాత్కాలికంగా ఉంటుంది. ఇప్పుడు RRR మూవీకి ఆస్కార్ వచ్చింది, ఎంతసేపు సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పు? ఇంకొక ఆస్కార్ వచ్చే వరకు అంతసేపు ఉంటుంది అసలు. అంతసేపు కూడా ఆ నైట్ తర్వాత నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తే ఎన్నిసార్లు చెప్తావు భయ్యా అంటారు. నువ్వు రోజు ఫోన్ చేయి కంగ్రాచులేషన్స్ అని, అసలు 10వ రోజు చెప్తారు. పిచ్చా ఉన్నవాడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చెప్తున్నాడు. వెరీ షార్ట్ లివ్డ్ అది. ఇంకొకటి, మామూలు సెలబ్రేషన్కి దానికి మూలంలో ఏ తేడా ఉండదు. ఇప్పుడు ఒక రాజమౌళి కానీ ఎన్టీఆర్ కానీ మ్యాక్సిమం 100 మందికి షేక్ హ్యాండ్స్ చేయగలుగుతారు. ఆ 100 మంది ఎవరన్నది ప్రమాణం అవుతుంది అక్కడ. ఒక స్టీవెన్ స్పీల్బర్గ్ లేకపోతే జేమ్స్ క్యామరన్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ స్థాయికి దగ్గర షేక్ హ్యాండ్స్. అప్పుడు మరి రోడ్డు మీద పోయే వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తలేరు. ఆనందం నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరితోనే చేసుకోవచ్చు. సో యోగి లక్షణం ఏంది? అట్లా ఏదో వస్తే ఆనందపడ్డం ఏమీ లేదు. ఉన్నదే ఆనందం అని తెలుసుకున్నాడు. ఎక్కడికో వెళ్ళి నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఈ క్షణమే ఏదో వచ్చిందని నువ్వు సెలబ్రేట్ చేసుకోకు. నువ్వు గుర్తించు, నిరంతరం వస్తూనే ఉంది. శ్వాస లోపలికి వస్తుంది. అక్కడ ఆస్కార్ వచ్చింది, అక్కడ వస్తే సెలబ్రేషన్. మరి దీన్ని సెలబ్రేట్ చేసుకోవా? మూలంలోకి వెళితే సంవత్సరానికి ఉగాది ఎన్నిసార్లు వస్తుంది? పోనీ ఉగాది వద్దులేదు, న్యూ ఇయర్ ఒక్కసారి. అందుకని యూ ప్లాన్. అందుకే సెలబ్రేషన్ తీవ్రతలో కొంచెం పిచ్చి ఉంటుంది. అరుపులు, కేకలు, లాస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు. అట్లా కాకుండా గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది అనుకో, ఎవ్రీ మంత్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి తగ్గిపోతుంది సెలబ్రేషన్ చేసుకోవాలి. అయిపోయి ఉండదు, ఇంకా ఎవ్రీ డే చేసుకోవాలి. ఇంకా ప్రతి అర్ధరాత్రి 12 గంటలు ఎవ్రీడే ఉంది కదా. ఎప్పుడైతే ఎవ్రీడే చేస్తావో యూ లూజ్ ఇంట్రెస్ట్. ఇంపార్టెన్స్ అప్పుడు ఏం చాలా మొక్కుబడి ఉంటుంది. ఇద్దరు భార్య భర్త సంసారం చేస్తారు చూసినావా, అక్కడికి వచ్చి ఆగుతుంది. ఏ ఎమోషన్ ఉండదు. భుజం మీద చేసినా ఏం ఉండదు. నా మీద చేసుకుంటే ఎట్టుంటుందో భార్య భర్త మీద చేసినా అంతే ఉంటుంది. అది నిజమైన స్థితి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఊరికి ఆరోగ్యం చెడిపోతుంది అనుకో, అనారోగ్యం వస్తుంది అనుకో, అప్పుడు ఎవ్రీ వీక్ మీరు ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది అబద్ధం. ఇది అబద్ధపు స్థితి. అలా ఉండకూడదు. ఎప్పుడైతే మీకు అనారోగ్యం అసలు రావడమే లేదనుకో, అసలు మీకు ఆరోగ్యం ఉన్నట్టు తెలియదు. అది ఒరిజినల్ స్టేట్. సో రియల్ సెలబ్రేషన్ ఏంటంటే యూ ఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఎట్ ఆల్. నిజమైన ఆనందం ఏదంటే నువ్వు అసలు దానికోసం వెతకటమే లేదు అసలు. ఎప్పుడైతే నీ మూల స్థితి స్థిరపడుతుందో అప్పుడు నిర్వచనాలన్నీ మారిపోతాయి. వచ్చిపోయే స్థితులు చాలా బాగుంటాయి. ప్రపంచానికి అది ఇష్టం. సో ఇప్పుడు మీరు ఇంత స్టిల్గా చూసేటప్పుడు, ఇంత క్లియర్గా చూసేటప్పుడు, అవతల వ్యక్తిలోని ఇంటెన్షన్ కూడా అంతే క్లియర్గా తెలిసినప్పుడు అది ఇంకా కష్టం కదా. అసలు ఎందుకు కష్టం? ఫేక్ చేయలేరు. నెంబర్ 1, నువ్వు నీలా ఉండు అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను చెప్పాను కదా, నువ్వు నీలా అలా మళ్ళీ మనం ఉండి స్థితప్రజ్ఞతతో మేబీ అంతగా అసలు రియాక్టే అవ్వకపోవడం. నువ్వు నీలా ఉంటే పోయకపోతే అంతే. పోయినా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఎవరు ఎక్కడికి పోతలేరు. ఒక 6 మీటర్ల అవతలకి పోతారు, 6 కిలోమీటర్ల అవతలకి పోతారు. ఇప్పుడు వచ్చినా కూడా నీ ఒళ్ళో అయితే కూర్చోరు కదా. ఎప్పుడు 3 ఫీట్ల అవతలనే కూర్చుంటారు, 30 ఫీట్ల అవతల కూర్చున్నారు. క్యా ఫరక్ పడతా? ఎవ్వరు నీతో లేరు, ఎవ్వరు నీ వాళ్ళు కాదన్న సత్యం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. సో పెయింటింగ్ తీసుకునే వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం అన్ని పెయింటింగ్స్ బాగానే ఉంటాయి.
కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. సో వాళ్ళ నచ్చడం మనసుకు విషయం. నిజంగా పెయింటింగ్ గురించి తెలిసిన వాడు ఏదైనా కొనుక్కొని పెట్టుకుంటాడు. వాడు రియల్ ఆర్టిస్ట్ లేదా రియల్ ఆర్ట్ లవర్, హీ లైక్స్ ఎవ్రీథింగ్. వాడు చూసేదల్లా కాంట్రాస్ట్ అంతే. మా ఇంట్లో పెద్ద గోడ ఉంది కదా, ఈ సెట్ అయితే ఇది పంపించండి అట్లా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద అట్లాంటి ఏ బక్వాస్ ఉండదు. నువ్వు మూలంలోకి వెళ్తున్న కొద్దీ ఏ వ్యాఖ్య ఉండదు. సో ఇంకా అలాంటప్పుడు మాట డిసప్పేర్ ఫేవరెట్ పెయింటింగ్ అయ్యి సో వచ్చి చేసుకుంటా. సో నేను డబ్బు కోసం చేస్తే డబ్బు వస్తుంది. అది అండర్స్టాండ్. అంటే మనసు పెట్టి చేసే ఏ పైన అయినా మనం అల్టిమేట్ అవుట్కమ్ కోసం చెయ్యము. ఇది కూడా లేదు అసలు, మనసు పెట్టి చేయడం లేనే లేదు అసలు, చేయడమే ఉంది. అందుకని మనసు పెట్టి తింటావా? తింటాం కదా. మనసు పెట్టి తింటావా? సోల్ఫుల్ గా, అంటే మనకు అన్ని టచ్ అసలు నువ్వు జస్ట్ తింటావు అంతే. లేదు, కొన్ని మీల్స్ నచ్చుతాయి. అది లేదు ఇప్పుడు నా లైఫ్లో అంటున్నా. జస్ట్ తినడం ఉంది, జస్ట్ పెయింటింగ్ చేయడం ఉంది, జస్ట్ మాట్లాడడం ఉంది, జస్ట్ పడిపోవడం ఉంది. అన్ని విశేషణాలు పడిపోయినాయి. ఆల్ అడ్జెక్టివ్స్ డిసపియర్డ్. ఏ స్పెషాలిటీ లేదు నా లైఫ్ ఇప్పుడు. కానీ మీరు చేస్తున్న వర్క్ వల్ల వీటి వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయితే అది వాళ్ళ గ్రేట్నెస్ మనకు సంబంధం లేదు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్థిత ప్రజ్ఞత డెఫినెట్లీ మనుషులు, పీపుల్, రిలేషన్స్లో అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్సే ఉండవు. నెక్స్ట్ ఎందుకు చేస్తున్నాం, వై అనే క్వశ్చన్ క్లియర్గా ఒక మనిషి తనని అడిగి ఆలోచించి ఈ పని ఎందుకు చేస్తున్నాం, చెయ్యాలా వద్దా అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ ఇంకా అలాంటి ఏమి సంబంధించినవి ఉండవు. కాబట్టి రిలేషన్షిప్స్ పరంగా ఇది మనిషిని వేరే లెవెల్లో ఇవాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు వద్దన్నా కూడా అవుట్కమ్ ఏంటి అంటే ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కెరియర్ అనేది సరే డబ్బుల కోసం చేస్తున్నారా, వాళ్ళు సర్వైవల్ మోడ్లో చేస్తున్నారా, డిఫరెంట్. బట్ అలాంటి వాళ్ళకి చెప్పాలన్నప్పుడు మీ ఐడియాలజీ ప్రకారం, ఐడియాలజీ లేదు ఓకే, బట్ మీరు చెప్పాలి అనుకుంటే, చెప్పాల్సిన సందర్భం వస్తే మీ స్టేట్ ఆఫ్ మైండ్ అర్థమైంది నాకు. వేర్ వీఆర్ లివింగ్ 10 మంది ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నారు. సో అప్పుడు వాళ్ళకి చూడమనట్లే, మీరు చూడమనట్లే కానీ చూస్తున్నారు, అది వాళ్ళ గ్రేట్నెస్. ఓకే, బట్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం చెప్తారు? నేను ఎప్పుడు అడిగినా సత్యమే చెప్తా. సత్యమే. నచ్చిన ఆన్సర్ నేను ఎందుకు ఇస్తా? సరే సత్యమే, సత్యం ఒకటే. ఏంటి? ఏదన్నా ఒక పని ఎంచుకో, అది జీవితకాలం వదిలిపెట్టకు. అంతే, ఒక్కటి నమ్ముకుని జీవితకాలం వదిలిపెట్టకు. నమ్ముకోవడం ఒకరి కోసం కాదు, అది ఒకరి కోసం కాదు. నీకు నచ్చిన పని అంటే నచ్చడం అంటే మళ్ళీ నచ్చకపోవడం అట్లా కాదు. ఏ పని నీ శరీర మనోధర్మాలకి అతి దగ్గరకు ఉందో, ఏ పని చేస్తుంటే నీకు సమయం తెలుస్తలేదు, ఏ పనిలో నీకు ప్రగతి కూడా తెలుస్తుందో, ఏ పని వల్ల భవిష్యత్తులో ఎంతో అంత డబ్బు వస్తుందో అట్లాంటి పని ఎంచుకో. సూపర్. ఇప్పుడు ఊరికే నేను గోడకి ఇట్లా చేయి ఇట్లా అంటే ఇది నచ్చిందంటే ఇది వేస్ట్. ఇది ఇందులో ప్రగతి లేదు, ఏమీ లేదు. సో మనం ప్రపంచంలో ఉన్నందుకు ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. ఇదొకటి నేను పాటిస్తున్నది. నేను పుస్తకం రోజు రాస్తాను. చాలామంది అడిగారు ఇన్ని పుస్తకాలు రాశారంటే నేను ఎక్కువ పుస్తకాలు రాస్తలేను. నేను ఎప్పుడు ఒక అక్షరమే రాస్తున్నాను, పుస్తకాలు నిండుతున్నాయి అంతే. సో నా ఏ బుక్ పేజీ ఓపెన్ చేసినా నా శ్రద్ధ పరిపూర్ణం అని తెలుస్తుంది. సో నేను దాని ద్వారా ఒక నిశ్శబ్ద సందేశం ఇస్తున్నాను. నేను ఓన్లీ టాకింగ్ టామ్ ఏం కాదు. నేను యాక్చువల్గా నేను మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది. సైలెన్సే చాలా స్క్రీన్ చేస్తుంది అంటారు కదా. నేను ఒక రోజు మీరు నాతో ఉంటే తెలుస్తుంది. త్రూఅవుట్ ద డే ఐఎమ్ వర్కింగ్. అలాగని పని భారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే నా బాడీ మైండ్కి ఏది సాధ్యమో అదే చేస్తున్నా. నాకు సాధ్యం కాని పనులు ఎంచుకొని ఛాలెంజ్ చేయడాలు, నీకంటే నేను బాగా చేస్తానడాలు, అందరికంటే గొప్పగా చేస్తాను, ఇట్లాంటివి ఏం లేదు. ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ నేనున్నాను లేదా అందరూ నాలో భాగమై ఉన్నారు. తద్వారా ఎవరితో ఏ ఛాలెంజ్ లేదు, ఎవరితో ఏ పోటీ లేదు. సో కంక్లూషన్స్ ఆర్ వెరీ సింపుల్. ఇప్పుడు జీవితంలో నుంచి లక్ష్యం పడిపోనంత వరకు జీవితం అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు నేను ఒక నిమిషం లక్ష్యమే లేకుండా ఒక 10 స్టేట్మెంట్స్ ఊరికే చెప్తా. అంటే మనం డిస్కస్ చేసిన దాన్ని మొత్తం ఒక టీవీ సీరియల్ లాగా ఎటో పోయింది. అంటే మనం ఆవాలు కనుక ఇట్లా కొడితే ఒక్కొక్క ఆవగింజ ఎటో పోయినట్టు మన మాటలు చిల్లాయి. కానీ సారాంశంలో కొన్ని ఉన్నాయి, అది చెప్తే వినేవాళ్ళకి అది అర్థం కావచ్చు. జీవితంలో లక్ష్యం పడిపోనంత వరకు స్పిరిచువాలిటీ అర్థము కాదు, ధ్యానము కుదరదు.
వండర్ఫుల్. ఎయిమ్లెస్నెస్సే మెడిటేటివ్నెస్. స్టిల్గా బ్లైండ్గా వెళ్తున్నాం, స్టిల్గా అవేర్గా వెళ్తున్నాం, అవేర్గా. ఓకే, నో బ్లైండ్నెస్, యూర్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది రెండోది, ఒకవేళ నీవు పోల్చుకోకపోతే వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, పుట్ ఇట్ ఆన్ పేపర్, బీ ఆనెస్ట్. ఇఫ్ కంపారిజన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ లైఫ్ ఫర్ ఎవర్, నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటి అసలు? ఇది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే స్పిరిచువల్ లైఫ్ తెలుస్తుంది. ఇది క్వశ్చన్ చేసుకుంటే మన గురించి తెలుస్తుంది. స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ కదా, కనెక్షన్ విత్ గాడ్ కదా. కాదు, మన స్పిరిచువాలిటీకి దేవుడికి ఏ సంబంధం లేదు. స్పిరిచువాలిటీ వల్ల 2 గీతలు విభజన చేయాలి. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత వేరే, ఆధ్యాత్మికత వేరే. ఆధ్యాత్మికతలో, నిజమైన ఆధ్యాత్మికతలో నేను అన్న భావన ఎలా కోల్పోవాలన్నది, లేదా కర్తాభావన లేని స్థితి ఎట్లా అన్నది మొత్తం ఉపనిషత్ సారాంశం అంతా. ఆ సాంప్రదాయ ఆధ్యాత్మికతలో నేను అన్నది లేదు, ఉన్నది భగవంతుడు లేదా పరమాత్మ లేదా పరాత్పరుడు. తద్వారా అంతా అతనే. ఈ రెండింటి సారాంశం ఒకటే జీవన విధానం. ఇతను నేను అన్నది లేదు, జస్ట్ నిష్కామ కర్మ చేస్తున్నా అంటున్నాడు, ఫలితంతో సంబంధం లేదు నాకు, ఏ ఫలితం వచ్చినా ఓకే. ఇది స్పిరిచువల్. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలో అసలు నేను చేసేవాడు నేనుగా, అంతా చేయిస్తుంది శివుడే, అందుకని ఫలితం కూడా ఆయనది, నాదే. 2 ఒకటే. ఎంక్వైరీ చేసేవాడు ఇది, నమ్మేవాడు ఇది. ఇది నమ్మకానికి సంబంధించింది. అందుకని చిన్న చిన్న విషయాలు నమ్మకుండా ఆల్రెడీ అల్టిమేట్ రియాలిటీస్ నమ్ముతాడు. ఆ నమ్మకం ఇచ్చే ధైర్యం కూడా మీకు అక్కర్లేదు అప్పుడు. అక్కర్లేదు, ఎక్కువ మంది నమ్ముతున్నారు కనుక నీకు నమ్మకం కలుగుతుంది. అసలు నమ్మకానికి ఆధారం సంఖ్యనే. ఇప్పుడు హఠాత్తుగా నేను ఒక కొత్త దేవుడి బొమ్మ క్రియేట్ చేసి దీన్ని నమ్ముతున్నా అంటే నిన్ను నమ్మరెవరు? దీనికి ప్రమాణం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఏ పుస్తకంలో దాని ప్రస్తావన చెప్పిన ఆయన అంటాడు. అటు కాకుండా నేను రాముల వారి భక్తుని అంటే శభాష్, కృష్ణుని భక్తుడు అంటే శభాష్, అమ్మవారి భక్తుడు అంటే శభాష్. ఎందుకు? దానికి ప్రమాణాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, రకరకాల పుస్తకాల్లో పురాణాల్లో వాటి ప్రస్తావన ఉంది. వాటిని ఆధారం చేసుకొని జ్ఞానోదయం పొందిన చెప్పుకున్న ఋషులు ఉన్నారు. అట్లా రామదాసు ఉన్నాడు, త్యాగరాజ స్వామి ఉన్నాడు. త్యాగరాజ స్వామి ప్రమాణం రాముడు ఉన్నాడని చెప్పడానికి. అట్లా నువ్వు రాముడు అన్నప్పుడు నీకు వీళ్ళంతా ఒక వెనక బలం ఉంటుంది అనమాట. ఈ నిజమైన ఆధ్యాత్మికతలు ఎవ్వరు లేరు, ఇంకా నీవే లేవు. కర్తాభావన లేనప్పుడు ఇక ఏది ఉండదు. దాని కథ వేరే. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్తున్నది ఈ స్పిరిచువాలిటీ, సాంప్రదాయబద్ధమైన స్పిరిచువాలిటీ చెప్తుంది చాగంటి గారు. అందుకని ఇప్పుడు రెండింటికి ఏ పోలిక లేదు. ఇప్పుడు నేను దాన్ని చూసేది ఎలా అంటే, వరల్డ్లీగా అందరూ ఇవాల్వ్ అవ్వరు కాబట్టి ఈ 2వ రకమైన ఆధ్యాత్మికత ఇవాల్వ్ అయిన మనుషులకు ఉంటుంది. బట్ మిగతా వాళ్ళను, కొత్త వాళ్ళను, అంత అవేర్నెస్ లేని వాళ్ళను నడిపించడం కోసం ఆ మొదటి రకమైన ఆధ్యాత్మికతని 99% ఆఫ్ హ్యూమానిటీ సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతని ఇష్టపడతారు. అక్కడ ఎంక్వైరీ, అక్కడ ఓన్లీ నమ్మడం ఉంది, ఎంక్వైరీ లేదు. ఇంకా అంతే నమ్మడం ఉంది. ఇది ఎటువంటిది? సార్ నేను మా ఊరు వెళ్ళాలండి, ఆ ఊరు ఎట్లా వెళ్ళాలో తెలియదు నాకు, బాట వేశారు కాబట్టి తెలియదు నాకు. అప్పుడు నువ్వు వచ్చి నా వెనుక రావయ్యా, నమ్మేవు, ఇంకా వెనుక పోతా ఉన్నావు. అది ఎవరు అంటే ఆబ్వియస్లీ ఇవాల్వ్ అవ్వక ఒక దారి మనకు కావాలి, ఫాలో అయిపోతాం. అదే ఎంక్వైరీ ఉందా, ఇది లేదు. ఇది ఉందా, ఎంక్వైరీ లేదు. ఒకటి ఎంక్వైరీ, ఒకటి నమ్మకం లేదా ఫెయిత్ అందరు, దాన్ని విశ్వాసానికి సంబంధించి. ఇప్పుడు మనం ఒకటి ఫస్ట్ అనుకో. తర్వాత అత్యంత ముఖ్యమైనది, నీలో భేదభావం అన్నది ఎట్లా ఒరిజినేట్ అవుతుంది అని అన్వేషిస్తే ఆధ్యాత్మికత మూల సూత్రం దొరుకుతుంది. వన్ స్టేట్మెంట్. అసలు భేదభావమే లేకపోతే అప్పుడు నీ మైండ్ ఉంటుందా? ఉంది. ఎట్లుంటది? ఇప్పుడు భేదభావం ఉండకుండానే మనం అప్పుడు మనం భేదభావం చూపించంగా. అదే ఒకవేళ నువ్వు భాషపరంగా చెప్తున్నావు. భాషపరంగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేను హర్ట్ అండ్ హీలింగ్ గురించి మాట్లాడతాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హర్ట్ అవుతామంటే మనకు తెలుసు ఆ బాధ ఏంటని. అంటే మీ 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 ఐడియాలజీ కోర్ విషయం ఇది. ఏమంటారు, సూపర్ఫిషియల్ గా మనం చర్చిస్తే అనంతంగా ఉంది సబ్జెక్ట్. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి, క్యాండిల్ లైట్ డిన్నర్స్ లేదు కాదు. నాకు మీ ఐడియాలజీ ఎందుకు కావాలంటే, ప్రజ్ఞత ఉన్న వాళ్ళు ఎలా చూస్తారని. దేర్ ఇస్ నోబడీ టు గెట్ హర్ట్. అక్కడికి రా.
అసలు హర్ట్ అవ్వడమే లేదు అసలు. అక్కడికి రానంత వరకు చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే భేదభావం అన్నప్పుడు మనకు ఆ నొప్పి తెలిసినప్పుడు మనం అసలు భేదభావం చెయ్యం కదా. అలా భేదభావం అసలు లేనప్పుడు మీరు భేదభావం గురించి చెప్పట్లేదు. భేదభావం అంటే జస్ట్ డిస్క్రిమినేషన్ అంతే. ఇప్పుడు ఆకులకు వాడు డిస్క్రిమినేషనే ఎక్కడికి దారి తీస్తుంది? బాధకు అనుకుందాం. పోనీ డిస్క్రిమినేషన్ ఎట్లా పుడుతుంది అంటున్నా. ఎట్లా పుడుతుంది అంటే అది తెలియని వాళ్ళకే కదా అది వాళ్ళు ఇచ్చేది. ఒకవేళ నీలో డిస్క్రిమినేషన్ లేకపోతే వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అసలు డిస్క్రిమినేషన్ రావడం వల్ల నీ మైండ్ ఎట్లుంటుంది? ఆర్ మైండ్ ఈజ్ డిస్క్రిమినేటెడ్? ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఇది. కంక్లూజన్ చెప్పట్లేదు నేను. అంటే మనం అంటే సూచనలు ఇట్లా చేసుకోవచ్చు, కానీ కంక్లూజన్ ఒకటే వస్తుంది. నిజంగా ఎంక్వైరీ చేస్తే రమణ మహర్షి ఎట్లున్నాడో అట్లా అయిపోతాం. దాని అర్థం అతను ఏం కోల్పోలేదు, అతను ఎంత ఉండాలో అంటున్నాడు అంతే. దట్స్ హౌ లైఫ్ షుడ్ బి సింపుల్. నీ పని నువ్వు చేసుకున్నావు, ఎవరి మీద ఏ భేదభావం లేదు, ఎవరితో పోలిక లేదు, సంబంధం లేదు. ఎప్పుడు నీ మానసిక స్థితిలో కొంచెం కూడా అలజడే లేదు. అట్లా తర్వాత ఇంకొక అన్వేషణకి మార్గం ఏంది? ఏదైనా నాదనుకుంటున్నావు కదా, ఎట్లయిందో డిక్లేర్ చేయి. ఎంక్వైరీ ఇంటూ ఇట్, టేక్ టైం. నావి కానివెన్నున్నాయి, నావెన్నున్నాయి. అసలు ఇంక ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో అసలు ఇంకా నావనేవే లేవుగా. అది వర్బల్ గా చెప్పడం కాదు, నిజంగా పోతే నీ పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చి నిలబడితే జీవితం క్లారిటీ. ఇప్పుడు అన్ని పనులు సమానం అని డిక్లేర్ చేస్తే అప్పుడు పని యొక్క నిర్వచనం ఏమిటి? నాకు అందరు ఒకటే అన్నప్పుడు నీ యొక్క ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది? ఈ క్వశ్చన్ కి మీ ఆన్సర్ అది ఏముండదు, ఇంకేముండదు. జస్ట్ వర్తమానం ఉంటుంది. మీ స్పందనకి నా ప్రతిస్పందన ఉంది. మీరు వెళ్ళిపోగానే ఇదంతా మర్చిపోవడం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది నిండడం ఉంది. అది వెళ్ళిపోగానే మళ్ళీ అది మర్చిపోవడం ఉంది. సో మనసు ఒక పలక, దాని మీద రాయబడుతుంది, చెడపడుతుంది. అయినప్పటికీ కొంత సమాచారం పోగవుతుంది, కానీ దాని పట్ల నాకే ఎమోషన్ లేదు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఎనీ అథారిటీ ఓవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ సో ఫార్. అది అవసరానికి ఉపయుక్తం, చీపురు లాంటిది సమాచారం. చెత్త ఉంటే ఉపయోగపడుతుంది. అటు నేను ఒక బ్యాంకు పాస్బుక్ అప్లై చేయాలంటే నా గత సమాచారం నుంచి కొంత తీసుకుని ఉపయోగించుకుంటాను అంతే. అందులో గొప్పలు చెప్పుకోవడం కానీ అట్లా ఏమీ లేదు. ఇప్పుడు మన 4 మీరు 10 అన్నారు, 4 చెప్పారు. తర్వాత ప్రకృతి అండ్ ప్రపంచం అనే తేడాని అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగా అర్థమవుతుంది. అట్లా ప్రకృతి వేరు, ప్రపంచం. సో నీ జీవితం అంతా ప్రకృతికి అనుగుణంగా కొనసాగుతుంది. నీ మనసు ప్రపంచానికి అసోసియేట్ అయింది. నీ ఆకలి మనసుకు సంబంధించింది కదా, ప్రకృతికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. నీ నిద్ర ప్రకృతికి సంబంధించింది. నిద్ర లేకపోతే నువ్వు లేవు, ఆకలి లేకపోతే నువ్వు లేవు, లేకపోతే విసర్జన లేకపోతే నువ్వు లేవు. కానీ అవి నిరంతరం నీ ప్రయత్నం లేకుండా జరుగుతున్నాయి కాబట్టి నువ్వు దానికి వాల్యూ ఇస్తలేవు. ఏదైతే నీ ప్రయత్నం వల్ల వస్తుందో దానివల్ల ఈగో వస్తుంది. సో ఒకవేళ నీ ప్రయత్నం లేని స్థితిలోకి నువ్వు వచ్చావనుకో, ఈగో అనేది ఉంటుందా ఉండదా? సో అహంకార శూన్యతని నువ్వు ఎట్లా అనుభవిస్తావు అనే దానికి ఇది ఒక దారి. ఇది మీరు అన్నట్టు పరిపూర్ణత అంటే మనం మైండ్ఫుల్నెస్ గా ఈచ్ మూమెంట్ ని లీడ్ చేయడం కిందకే వస్తుందా? మళ్ళీ అది ఒక మెడిటేషన్ ఆశ్రమం క్రియేట్ చేసిన ఒక ఏమంటారు, కన్నింగ్ స్టేట్మెంట్ అది మైండ్ఫుల్నెస్ అని. అంతేనా? అదంతా భాషలో అర్థం చేయించడం కోసం వచ్చింది. ఇప్పుడు మైండ్ఫుల్ ఏంది, హాఫ్ మైండ్ ఏంది, మైండ్లెస్ ఏంది, ఇదంతా భాషకు సంబంధించిన వ్యవహారం. నేను తప్పంటలేను. ఇప్పుడు నువ్వు విపశ్యన సెంటర్కి వెళ్తే ఈట్ మైండ్ఫుల్ అని రాసుంటా, నేను చెప్తాను ఈట్ అని రాస్తాను. ఒకవేళ నేను పెడితే ఈట్ అని రాస్తాను. అంతే కదా. ఇప్పుడు నీకు డిస్ట్రాక్షన్ లేనప్పుడు దేర్ ఇస్ నో మైండ్ఫుల్నెస్. డిస్ట్రాక్షన్ వస్తే నాకు మైండ్ఫుల్నెస్ అవసరం అవుతుంది. సో ఇవంతా మూలంలోకి వెళితే చాలా పడిపోతాయి, కోట గోడలు కూలిపోయే అవకాశం ఉంది, దిమ్మ తిరిగిపోతాయి. సో ప్రకృతి ప్రపంచం అవసరం కోసం ఉంది, ప్రకృతిని అస్తిత్వం. సో ప్రకృతి పరంగా మనం అంత ఒకటే, ప్రపంచం పరంగా నువ్వు వేరే నేను వేరే సత్యం తెలుసుకుంటే సరిపోతుంది. ఇదొక దారి. తర్వాత ఎక్కడికన్నా సామరస్యం చెడకుండా ఎట్లా ఉండాలో ట్రై చేసి చూడు. మాటల ద్వారా సామరస్యం చెడనీయకు, చూపుల ద్వారా సామరస్యం చెడనీయకు, ఏదైనా ఇస్తున్నప్పుడు స్పర్శ ద్వారా సామరస్యం చెడనీయకు. ఇది సాధన చేస్తే, అంటే నువ్వు ఎరుకలో ఉంటే
జీవితం చాలా సరళంగా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇది కూడా ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం వైపు తీసుకెళ్తుంది. నిరంతర సామరస్యం ఏర్పాటు అవ్వాలంటే నువ్వు నిరంతర ఎరుక అవసరమవుతుంది. తర్వాత నీ మనసు డిజాల్వ్ అవ్వాలంటే సమత్వంలోకి రా. అందరికీ సేమ్ పంచి నువ్వు అంతే తిను. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కానీ దీనివల్ల సామాజికంగా సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులు బాధపడతారు, మేము ఎక్కువ కదా అంటారు. ఒకవేళ నిలబడగలిగితే అందరితో పాటు మీరు అన్న సందేశం అర్థమైన రోజు సమస్య వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరు మంచి పని చేసినా దాన్ని సెలబ్రేట్ చేసుకో. అంతే తప్ప ఓన్లీ మన వాళ్ళు చేస్తేనే సెలబ్రేట్ చేసుకుంటే అది రుగ్మత. తద్వారా మంచి చాలా చోట్ల జరుగుతుంది. తద్వారా నువ్వు జీవితకాలం ఆనందంగా ఉండొచ్చు. దీన్ని పట్టించుకోకుండా ఉండడం కూడా నేర్చుకోవాలి. మీరు అలా ఏది పట్టించుకోకుండా ఉండడానికి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళడానికి మీ జర్నీలో ఇందులో పట్టించుకోవాలంటే ఏదో చేయాలి, కానీ పట్టించుకోకుండా ఉండడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ చేయగలగడం చాలా టాస్క్ కదా. యు ఆర్ నాట్ ఇగ్నోరింగ్, అసలు నీకు సంబంధం లేదు. ఇప్పుడు 2 వాయిస్లు ఉంటాయి, మైండ్ వాయిస్, హార్ట్ వాయిస్. ఇది కూడా తప్ప అలాంటివి ఏమి లేవు. అంతే, 1 వాయిస్ అంత నీ మైండే. అది ఆ స్టేట్కి వెళ్ళాక నేను అడిగేది, మీరు ఇక్కడ ఆ స్టేట్ వరకు వెళ్ళగలగడు. ఇప్పుడు నేను చెప్పింది ఈ లాస్ట్ స్టేట్మెంట్స్ అది డైరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఉండడం సమయానికి లింక్ పెట్టకుండా నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఆధ్యాత్మిక అన్వేషణకు సమయానికి లింక్ పెట్టద్దు. అది క్రాష్ కోర్స్ కాదు, టేక్ టైం. అంతే, ఎవరి జర్నీలో ఆ రిలాక్స్నెస్ లోనే సత్యానికి ద్వారం ఓపెన్ అవుతుంది తప్ప నేను త్వరగా తెలిసేసుకుంటాను, నేను 5 నెలల్లో కార్ నేర్చేసుకున్నా, 2 నెలల్లో ఒక అమ్మాయిని నేను పడగొట్టాను, ఇది వారం రోజుల్లో పడతా, కుదరదు. దట్ మైండ్ ఇట్ సెల్ఫ్ అబ్స్టెకిల్ అన్నట్టు. రిలాక్స్, నేను ట్రై చేస్తున్నాను, కాలంతో సంబంధం లేదు, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, ఎస్ అని అనుకున్నప్పుడు చాలా విషయాలు ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. ఇది మనం డిస్కస్ చేసి చూస్తే ఏదో డిస్కస్ చేసినట్టుంది, ఏం లేదు. జస్ట్ ఒక్క పదం, ఒక్క వాక్యం దగ్గరకు వచ్చి అయిపోతుంది. జస్ట్ నీ పని నువ్వు చేసుకో, ఎవరిని పట్టించుకోకు. ఎవరికి ఏదైనా అవసరమైతే చేయి, ఏ గొప్పలు చెప్పుకోకు. ఏదైనా వచ్చింది గౌరవంగా తీసుకో, ఏది ఆశించకు. రోడ్డు మీద నడువు, ఎవ్వరి మొహాలు చూడకు. నీకు అవసరం లేకుండా ఒక్కరితో మాట్లాడకు. అందరితో ఉండు, మౌనంగా ఉండు. ఫస్ట్లో చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అన్నీ అట్లే ఉంటుంది ప్రకృతిలో. కుక్క కూడా అవసరమైతే తోకుతుంది. మనిషి ఒక్కడే అవసరం ఉందా లేకుండా మాట్లాడుతున్నాడు, ఊరికి కాల్ చేస్తున్నాడు, నేను దమా ఖరాబ్ అవుతుంది. వాడు ఊహించిన జీవితం వేరు, వాడు అనుభవిస్తున్న జీవితం వేరు. ఈ రెండింటి మధ్యన చాలా వ్యత్యాసం ఏర్పడి ఒక రకమైన నిరాశ, నిస్పృహలు ఇట్లాంటివన్నీ వస్తాయి. నిజానికి అట్లా ఏం లేదు. సరే, ఎవరి జీవితం వాళ్ళది ఒప్పుకుంటూనే అత్యంత సరళమైన, సహజమైన, సింప్లిఫైడ్ లైఫ్ని పట్టుకుంటే అదొక అదృష్టం అని మాత్రం చెప్పగలను. ఇప్పుడు నేను నా లైఫ్ అంటే వర్క్ అంతా ప్రోగ్రెషన్ ఎట్లా, ఎవ్రీడే ఐఎమ్ సింప్లిఫైయింగ్ మై లైఫ్. యా, అంటే నేను క్లిష్టం చేసుకోవట్లేదు. నేను రాసుకున్న స్టేట్మెంటే ఉంది, ఈత కొట్టగా ఈత సులువు అవుతుంది. అవును కదా, సైకిల్ తొక్కగా సైకిల్ తొక్కడం సులువు అవుతుంది. మీరు అన్నట్టు మళ్ళీ అది కూడా మనకి తెలియకుండా జరిగిపోతుంది, సులువు అవుతుంది. అది క్లియర్ కదా. మరి జీవించగా జీవితం సులభం అవ్వాలి కదా. అందరికి కష్టం ఎందుకు అవుతుంది, చేసుకుంటున్నారు. సో ఎక్కడెక్కడ కాంప్లెక్సిటీస్ ఉన్నాయో వాటిని నేను స్పష్టంగా దర్శించిన. ఐ హ్యావ్ డిఫైన్డ్ అండ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. ఇప్పుడు నేనేదో సంస్థ పెడితే నన్ను నమ్మండి అని చెప్పాల్సి వస్తుంది. నాకు అటువంటి ఆసక్తులే లేవు. నువ్వు నన్ను నమ్మకపో, ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. నేనేమిటో నాకు తెలుసు. నాకు చనిపోయే వరకు చాలా పని ఉంది. నేను చాలాసార్లు కొందరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్, అంటే ఎక్కువసేపు కలిసే వాళ్ళు ఉంటారు కదా, అందరు క్లోజ్ అయినప్పటికీ నాకు 500 సంవత్సరాలు చేసే పని ఉంది. అంటే ఒక ఫ్రెండ్ అన్నాడు, అంత పని ఉందంటే, కాదు, కొంత పని ఉంది, మెల్లగా చేస్తా. అంటే నాకేం హడావిడి లేదు, రపరప రాసేయాలని. ఇప్పుడే ఏదన్నా మార్కెట్ ఉంది, అసలు లక్ష్యమే లేదు. తాత్కాలిక లక్ష్యాలు అనంతంగా ఉన్నాయి, కానీ శాశ్వత లక్ష్యాలు లేవు. ఇప్పుడు ఉపదేశారం పూర్తి చేయాలని లక్ష్యం ఉన్నది, కానీ ఆ లక్ష్యం ఆల్రెడీ పూర్తయిపోయి, అంటే ఆ సమయం దాటిపోయి 3 నెలలు అయిపోయింది. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. కుదరలేదు అంతే.
ఇప్పుడు అదంతా రాసింది నన్ను బాధ పెట్టుకోవడానికా? అసలు పుస్తకం రాయని అందరూ ఎంత బాగుందో రాసి నేను ఎందుకు బాధపడతా? అది కూడా బ్లైండ్ గా కాదు, అవేర్ గానే యూర్ కాన్షియస్. స్టిల్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 3-4 డేస్లో పూర్తి అవుతుంది. ఒకవేళ ఏదో రీజన్ వల్ల పూర్తి కాలేదు, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తి అవుతుంది. రెండోది, పూర్తి కాకపోయినా ఏమీ కాదు, అసలు పుస్తకం రాయకపోయినా ఏమీ కాదు. నిన్ను ఎవడు రాయమని చెప్పలేదు. ఈ భూమి మీద కాళిదాసు రచనలు లేకపోయినా ఏమి కాదు, విన్సెంట్ వ్యాన్ గోగ్ పెయింటింగ్స్ లేకపోయినా ఏమి కాదు, అగో అక్కడ కూర్చున్న చిన్న ఫ్లవర్ విరగోయకపోయినా ఏమి కాదు. ఏమైతే క్యా ఫరక్ పడతా? ఈ భూమి మీద ప్రింట్ అయిన ఒక 2,50,00,000 పుస్తకాలు ఏదో పుస్తకం అవుతుందేమో. అసలు పర్పస్ ఆ పుస్తకం ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం రాస్తే ఉపదేశ సారాన్ని మోసం చేసినట్టు. ఉపదేశ సారం యొక్క మూలమే కర్తాభావన లేని స్థితిలో అక్కడి నుంచి రాస్తున్నది అది. అసలు ఉపదేశ సారం రాసింది నిన్నగానే కాదు. నేను చాలాసార్లు చెప్పిన, ఈ పుస్తకం చాలా బాగుంది, ఇలాంటి బుక్ రాయాలనుకుంటుంది ఎవరినంటే, ఈ ఫైల్ ఇస్తాను, మీ పేరు పెట్టి ప్రింట్ చేసుకోండి. ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ కంటెంట్. అది ప్రకృతిది. అది ఉపదేశ సారం రమణ మహర్షిది కాదు, ప్రకృతిది. అది మూలస్థితి గురించి చెప్పాడు అంతే. దానికి ఎవడు ఓనర్ ఉండడు. చిరునవ్వుకి ఎవడు ఓనర్ ఉండడు. అది ఎవరన్నా నవ్వచ్చు. సో నేను యాక్చువల్లీ చాలా సింపుల్ అన్నారు కానీ నాకైతే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అస్సలు నాకు వినే వాళ్ళకి ఫిలాసఫీ, నాకు వెరీ ప్రాక్టికల్. నాకు అంటే లైక్ లీడ్ చేయటానికి ఒక కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్ ఒక వే ఆఫ్ లివింగ్ అనుకోవచ్చు కదా. అంతే. సో అదే అంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ అట్లా అనిపిస్తుంది కానీ రియల్గా అట్లేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి కంప్యూటరు డిలీట్ ఎట్లా చేయాలి, లేకపోతే ఏదైనా కాపీ పేస్ట్ ఎట్లా చేయాలంటే ఇట్లా 3 పట్టుకుని ఇట్లా అంటే కాపీ పేస్ట్ అయిపోతుంది. అదే పుస్తకంలో చదివితే 3 పేజీలు ఉంటుంది మ్యాటర్. అట్లా కాంప్లికేట్ అనిపిస్తుంది. అంతకంటే సింపుల్. జస్ట్ నా పని నేను చేసుకుంటున్నా. నేను సక్సెస్ అయ్యేది లేదు, ఫెయిల్ అయ్యేది లేదు. నేను ఎవరితో పోల్చుకోను. నా హృదయంలో ఎవరి పట్ల భేదభావం లేదు. నాకు ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నాకు అందరి పట్ల సమానమైన ప్రేమ ఉంది. కానీ చనువు వేరే వేరే ఉంది. నేను ఏ ఊర్లో ఉన్నా నా ఊర్లో ఉన్నట్టే. నేను వస్తువును అనుభవిస్తున్నా కానీ సొంతం చేసుకోవట్లేదు. ఏది అవసరమో దాంతో ఉంటున్నా, అవసరం తీరిన తర్వాత గౌరవంగా అది ఎవరికైనా ఇచ్చేస్తాను. ఇక్కడ ఏది ఎంట తీసుకోమని తెలుసు, కానీ అవసరం కోసం కొన్ని పెట్టుకున్నాను. ఈ ఫోన్ ఎగ్జాంపుల్, ఇది నాదే ప్రస్తుతానికి, కానీ నాదే కాదు. ప్రస్తుతం అవసరం ఉంది, దాన్ని గౌరవంగా ఉపయోగిస్తున్నా, అవసరం తీరిన ఇచ్చేస్తాను. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల కంక్లూజన్ రావడానికి 10 ఏళ్ళు పట్టింది. అంటే చిన్న విషయం అది ప్రాక్టికల్ లివింగ్ అవ్వడానికి టుక్ టైం. బికాజ్ మీరు ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినా ఆ మైండ్లో గుజ్జంతా పడిపోయే వరకు అట్లా వాడు జీవించలేడు. మెల్లగా పడిపోతున్న కొద్దీ నేను కనిపిస్తా. ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చి జస్ట్ నవ్వి వెళ్ళిపోతారు. ఇది వెరీ రేర్ చేస్ట్ అయింది. ఊరికి అట్లా పార్క్ వచ్చి నేను ఏదో గుంతలు తీస్తుంటే ఊరికి కూర్చి చూసి నేను తల్లి చూస్తే ఊరికనే వచ్చిన చూసిపోదామని. ఏం లేదు, టాటా బాయ్ బాయ్ వెళ్ళిపోతాను. ఏం లేదు చెప్పడానికి, రాంధ్రా తెలిస్తే ఏం లేదు చెప్పడానికి. మరి ఎందుకు చూసిపోయినా అంటే ఊరికినే. ఇట్స్ లైక్ యూ ఆర్ మీటింగ్ యువర్ సెల్ఫ్, లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ లాంటిది. అట్లా జరుగుతుంది. అందుకని మనం డిస్కస్ చేసిన అంటే ఏదేదో ఉన్నట్టుగా అనిపించినా ఏం లేదు. జస్ట్ పోల్చుకోకండి. ఇది ఉంది, భేదభావం వద్దు, ఇది ఉంది, ప్రపంచాన్ని సీరియస్గా తీసుకో, ఉంది. సక్సెస్ అనేది అబద్ధం, ఇది గుర్తించు, ఇది ఉంది. నా వాళ్ళు నీ వాళ్ళు కాదు, ఉన్నారు. రకరకాల వ్యక్తులతో రకరకాల అవసరాలు ఉన్నాయి. ఏది గట్టిగా పట్టుకోకు, పట్టుకున్న చేతితో పట్టుకో, మనసుతో పట్టుకోకు. నిజంగా ఆనందంగా ఉండాలంటే ఇది. అట్లా కాకుండా నేను ఆనందంగా ఉన్నా లేకున్నా సక్సెస్ అవుతా, నాకు సక్సెస్ ఇంపార్టెంట్, గుర్తింపు ఇంపార్టెంట్ అంటే సాగు, మనకు సంబంధం లేదు. అది మన జానర్ కాదు, నాకు ఆసక్తి లేదు. అట్లా ఎట్లుంటుందో వచ్చిన లాస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన ఏ పేషెంట్ అయినా, సెలబ్రిటీ అయినా సూది ఒకలా కూర్చోబెట్టు. సూది సెలబ్రిటీకి ఒకలాగా, కుక్కకు ఒకలాగా ఏముండదు. సూదే, సత్యము సూదిలాగా ఉంటుంది. నువ్వు రెడ్డైనా, కమ్మైనా, కాపైనా, అమ్మాయి అయినా, కోటీశ్వరుడైనా కూర్చు ఫరకనే పడుతుంది. వృత్తి ఏంది? బరువు లేకుండా నువ్వు జీవించాలి.
నీ శరీరం బరువు తెలియకూడదు, మనసు బరువు తెలియకూడదు. అసలు నువ్వు ఉన్నట్టు నీకు తెలియకూడదు. ఎంత తెలిస్తే అంత ప్రాబ్లం ఉందని, నీకు తల తెలిస్తే తలనొప్పి ఉందని, నీ కుటుంబ సభ్యులు నీకు తెలియకూడదు. అసలు అంత సామరస్యంలో ఉండాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. లాస్ట్ మాట ఏంది, మన జీవితకాలం 100 గంటలు అనుకో. ఇది నేను రాసుకున్న మాటలు చెప్తున్నా. నా భూజ కవిత ప్రక్రియలో చిన్న చిన్న మ్యూజింగ్స్ లాగా ఉంటాయి. దే ఆర్ స్కేమ్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద హార్ట్. దాన్ని నేనేం ఆథర్ని కాదు, అది అందరి సమస్తం యొక్క భావన. అది నీ జీవితం 100 గంటలు అనుకో. 90 గంటలు ప్రశాంతంగా ఉంటే చాలు. 10 గంటలు పోనీ కుటుంబానికి, వాళ్ళకి, వీళ్ళకి, గొడవలకి, ఆటో డ్రైవర్ తోటి. కానీ ప్రతిదానికి గొడవపడి, ప్రతిదాన్ని ఆర్గ్యుమెంట్గా మార్చుకొని, ప్రతి దాంట్లో నీవు నేను అనుకొని, ప్రతి దాంట్లో నేను, ఇదంతా బక్వాస్. ఇది 90-20కి వస్తుంది. ఇంకా అదే మొత్తం లైఫ్ అంతా సంఘర్షణ సంఘర్షణ సంఘర్షణ. లాస్ట్ చూస్తే ఫలితం ఏమి ఉండదు. నెక్స్ట్ దమాక్ ఖరాబ్ అవుతుంది. ఏదైనా చేస్తున్నాం, సరైన కార్యాచరణ ప్రణాళిక ఎంతవరకు చేయగలం అది డిక్లేర్ చేసి అంత సమర్థవంతంగా చేసే పద్ధతి ఉన్నది. దానికి నేను అగేనెస్ట్ కాదు. నేను భవిష్యత్తులో నేను కూడా ఏదైనా ఉద్యమం చేయొచ్చు, కానీ నేను డిక్లేర్ చేస్తే ఇంతే చేయగలను, ఇంతే పొటెన్షియల్ నాకున్నది, ఇంతవరకు చేస్తాను, నేను పరిపూర్ణంగా చేస్తాను, మిగతాది వేరే వాళ్ళు చేయవలసింది. అన్నీ మనం చేయలేమని తెలుసుకుందాం. ఇంకోటి, మనం చేయకూడదు చేస్తే చెడిపోతుంది. బండి చెడిపోతే నువ్వు చేయొద్దు, నేను చేయొద్దు, ఈమె చేయొద్దు, మెకానిక్ వచ్చే వరకు వెయిట్ చేయాలంట. అందుకని అన్నీ మనం చేయలేము. ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఏవేవి నేను చేయగలుగుతున్నో అవి సమర్థవంతంగా చేస్తున్నా, ఏవేవి నేను చేయలేనని చెప్పేస్తాను. అంతే, డైలమా లేదు. అంతే సార్. ఎక్స్పెక్టేషన్ అండ్ ఈగో ఎలాగో లేవు కాబట్టి డైలమా లేదు. నాకు పని ఉంది రోజంతా. సో నేను రోజంతా కుక్క ఎట్లయితే బిజీగా ఉంటుందో నేను అట్లే బిజీ. నాకు సాధించేది ఏం లేదు. అట్లంటే ఎన్నో ఉన్నాయి క్లెయిమ్ చేసుకునేవి. నేను ఈ 10 daysలోనే పెద్ద పెద్ద కంపెనీలకి 3 performance చేసిన. అది ఆ ఫోటోలు చూపించుకోవచ్చు, ఆ వీడియోలు అంత బక్వాస్. అది గతం. అది వర్తమానం ఎంత బాగుంది, దాంట్లో ఎందుకు పడిచి అది ఏదో జరుగుతుంది అట్లా. రెండో అదేం స్ట్రాటజీ కాదు. గతం ఎంత గొప్పదైనా నాకు సంబంధం లేదు. సింపుల్, అది అయిపోయింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. సో బాగుంది కాన్వర్జేషన్. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈసారి ఏం చేద్దామంటే స్పెసిఫిక్గా ఒక్క అంశం గురించి మాట్లాడుకుందాం. నేను ఇది ఓవర్ వ్యూ లాగా నాకున్న డౌట్స్ తోటి కలిపి ఈ జనరేషన్ కు ఉన్న ఒక పర్స్పెక్టివ్. రెండోది ఇది ప్యూర్లీ స్పాంటేనియస్ కాన్వర్జేషన్. ఎంత బ్యూటిఫుల్ వచ్చిందంటే ఆల్ దోస్ 10 points మీ టోటల్ ఐడియాలజీ, అది నా జీవన్, అది నా జీవితం. రెండోది అది పిట్ట జీవితం కూడా. ఆఫ్ కోర్స్ నేను జీవిస్తున్నది మనిషి జీవితం కాదు, జంతువు జీవితం. బేసికల్ అంటే స్థితి పరంగా నేను జంతువుతో ఉంటున్నా. శరీర పరంగా, పొటెన్షియల్ పరంగా జంతువు మనకంటే భిన్నంగా కనబడవచ్చు. మూల స్థితిలో కుక్క నిద్ర నా నిద్ర ఒకటే. ఇది కాదనేవాడిని నాకు అది తెలియదు. ఆకలి దాంది నాది ఒకటే. అట్లాగా అవి జ్ఞానోదయ స్థితి అనుభవిస్తున్నాయి, వాటికి తెలియదు అంతే. ఎందుకు? వాటి జీవితంలో పరలేదు గనుక స్వా కూడా ఉండదు. అజ్ఞానం లేదు కనుక జ్ఞానం ఉండదు వాటి. అట్లా. సో అందుకని నేను జ్ఞానోదయం అనే పదం బుద్ధుడు వాడాడు, కానీ నేను కొత్త పదం ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను ఒక చిన్న జోక్ రాసిన. ఇద్దరు ఎన్లైటెండ్ అవ్వాలని అనుకున్నారంట. ఫ్రెండ్స్ విడిపోయారు ఆ ఆధ్యాత్మిక మార్గాల్లో పడి. తర్వాత ఒక 20 ఏళ్ళు కలుసుకున్నారంట. ఏమయ్యా ఎన్లైటన్మెంట్ అయినా అంటే, ఎన్లైటన్మెంట్ లాస్ట్ ఇయర్ అయినా, ఇప్పుడు ఎంలైటన్మెంట్ అయినా, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఓలైటన్మెంట్ నడుస్తుంది అంటే అట్లా ఎప్పుడు ఐడియా ఇవ్వాలి. నేనేమంటున్నా, జ్ఞానోదయం లేదు, అజ్ఞానాస్తమయం ఉన్నది. అట్లా అనుకుంటే బాగుంది. ఇక్కడ ఉన్నదే జ్ఞానోదయం, జ్ఞానం ఉదయిస్తలేదు. ఇప్పుడు అదే రమణ మహర్షి ఉపదేశ సారంలో దీని గురించి చెప్పి 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 తలనొప్పి లేచినంత ఉంటుంది విషయం. అంటే జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు అని తెలుసుకోవడం నిజంగా జ్ఞానం అంటాడు. ఇది యాక్చువల్గా ట్రుత్. ఎందుకంటే ఏదైతే నువ్వు అయ్యే ఉన్నావో అది తెలుసుకోవడం ఎట్లయింది? ఉన్నదే గుర్తించినావు ఒకటి. ఉన్నది గుర్తించిన తర్వాత ఇది నేను గుర్తించాలని చెప్పుకోవడం ఎందుకు? అవసరం లేదు. తద్వారా నేనున్న భావన డిసప్పేర్ అయిపోయింది. సో కర్త అంటే నేను ఏది చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇది చేశానని డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తెలిసేది తెలుస్తుంది. దానికి నువ్వు బాధ్యుడిగా ఉండకు. సో కర్తాభావన లేని స్థితి నీ యొక్క మనిషి యొక్క పరమోత్కృష్ట స్థితి అని అదొక ప్రమాణంగా చెప్తారు. అది 100% సత్యం. ఒక మనిషి నిజంగా ఆనందంగా మరణించే వరకు ఉండాలనుకుంటే, ఈవెన్ మరణశయ్య మీద శరీరాన్ని వదిలేస్తూ కూడా ఆనందంగా ఉండాలనుకుంటే, కర్తాభావన వదిలేసిన వాడికే సాధ్యం. మిగతా ప్రతి ఒక్కరు ఏడుస్తూ మరణిస్తారు.
దాని అర్థం ఏదో చెప్పిస్తున్నట్టు కాదు, అంతే. చూసాం. అంతే. అట్లీస్ట్ ఒక 20 మందిని చూసేసి వస్తుంటే నాకే చావు భయం లేదు కాబట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసా. ఇంకా చాలా మందికి తెలియదు. అట్లీస్ట్ ఒక 3-4 మరణించే నిమిషం ముందు ఒక మాట చెప్తే నవ్వి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు విన్నవాళ్ళు. అందుకని అందరికీ మనం సహాయం చేయలేము. అన్నదానం చేసేవాళ్ళు ప్రపంచానికి మొత్తానికి ఒకటిసారి అన్నదానం చేయలేరు. సైరన్ పెట్టేటోడు ప్రపంచానికి వినబడేటట్టు ఏ పొంగ ఊదలేడు. అందుకని దీని శక్తి దానికి ఉంది. నిజంగా మీరు అన్నట్టు నా టాక్స్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందనుకో, ఉపయోగించుకుంటునే వారి గ్రేట్నెస్ తప్ప అందులో నా ప్రయత్నం ఏమీ లేదు. ఒక కెమెరా క్వాలిటీ లేదు, ఒక డ్రెస్ సెన్స్ లేదు, ఒక స్టూడియో లేదు, ఒక లైటింగ్ లేదు. ఎట్లుంటే అట్లా పెడుతున్నా. అట్లాంటి దాన్ని చూడడం వల్ల గ్రేట్నెస్ కంటే అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చూడాలనుకో జనాలు నేను చెప్తున్నా ఐ అగ్రీ స్టిల్ ఐఎమ్ బ్రింగింగ్ లిటిల్ హెల్తీ కంపారిజన్. అంటే ఇప్పుడు రాజమౌళి నువ్వు చూడడానికి ఏదో చేస్తాడు, నేను ఏది చేయట్లే. నేను నాలా ఉంటున్నా, నాకు ఏది సాధ్యమో నాకు చాలా మంది సలహాలు ఇస్తారు, అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి కెమెరా పెట్టి. రెండోది ఎవరైతే నిజంగా వింటున్నారో వాళ్ళు మారుతున్నారు. వాళ్ళ ఆలోచన పరిధిలో చాలా మార్పు. నాకు అట్లీస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ 3 సంవత్సరాలు కలిసిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగా కలిసిన వాళ్ళు, నాతో గుసగుసలాడిన వాళ్ళు ఉన్నారు. అన్నం ఇందాక అన్నట్టు ఆకలి వేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. సో చూసి రిలేట్ అయ్యి అర్థమైనప్పుడు నీడున్న వాళ్ళు కన్స్యూమ్ చేసే అది ఆబ్వియస్లీ. అందుకే ఇప్పుడు లాస్ట్ మాట నా డిస్క్లైమర్లో ఉంటుంది, నా అనుభవం ఎవరికి ఉపయోగపడదు అని. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఎవరికి ఉపయోగపడదు ఎట్లా అంటారు మీరు అంటే, నేను మీరు సరిగ్గా విచారణ చేయలేదు. ఉపయోగపడదని నేను చెప్తున్నా, కాదు కాదు ఉపయోగించుకోవద్దని చెప్పలేదే అట్లా. సో నేను ఉపయోగపడదు అంటున్నా అంటే అది నా స్టేట్మెంట్, నా లిబరేషన్. అది ఐఎమ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీబడి. సో నాది ఏమంటారు, ఓమ్ని డైరెక్షనల్. అంటే నా మాటలకి ఒక స్పెసిఫిక్ వ్యక్తి పట్ల డైరెక్షన్ లేదు. సమ్ టైమ్స్ ఐఎమ్ స్పీకింగ్ టు ద స్కై ఆల్సో. అందుకే నాకు నెక్స్ట్ వచ్చే పుస్తకానికి స్పీకింగ్ టు ద స్కై అనే పేరు పెట్టి ఇది అర్థమైతే ఆ ఇన్ఫినిటీ లూప్ టోటల్ థింగ్ అర్థమైపోతుంది. సో నో ఎక్స్పెక్టేషన్. యూట్యూబ్ డిసప్పేర్ అయినా నా లైఫ్ ఇంతే. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కాకుండా 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ అయినా నా లైఫ్ ఇంతే. ఇంతే అంటే ఇంతే అని కాదు, చాలా బాగుంది ఇది, అందుకని ఇంతే. ఎంత బాగుంది అసలు. నచ్చిన పని చేసుకుంటూ, అందరితో ఉంటూ, తల ముద్దు తినుకుంటూ, ఎవరితో భేదభావం లేకుండా ఉన్నది పంచుకుంటూ బాగుంది. ఇఫ్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఐఎమ్ స్పిరిచువల్, ఇఫ్ ఇట్స్ నాట్ స్పిరిచువల్ సంథింగ్ ఎల్స్. అయినా నాకు అసలు ఆసక్తి లేదు, టెర్మినాలజీతో పని లేదు అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్. సో వినేవాళ్ళందరికీ బుర్ర చెడిపోయిందో నాకు తెలియదు, కానీ చెప్పు ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. నేను ఎక్కడైతే ఫస్ట్ స్టెప్ లో ఉన్నానో మీరు 10,000 స్టెప్స్ లో ఉన్నారు. సేమ్ కాదు, ఈ 10 మాటల్లో ఉంది, పోల్చుకోకు. అదే బట్ సమ్వేర్ ఐ ఫీల్ దట్ కనెక్ట్, దట్ ఓకే అర్థం అవుతుంది, ఆర్ మేబీ ఐ కెన్ రిలేట్ టు. పోల్చుకోవద్దు, పోల్చుకోవడం కాదు. మీరు రోజా, నేను కాగితం పువ్వు. పోల్చుకోవద్దు, పోల్చుకోవడం కాదు. somehow it's like మేబీ వి స్పీక్ ద సేమ్ లాంగ్వేజ్ అన్నా. అవును, అట్లా. అంటే మూలంలో సేమ్ ఉండొచ్చు, వ్యక్తీకరణలో మార్పు ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ ఇంటెన్షన్ ఆర్ ఎక్కడికి వెళ్ళాలి అది బ్యూటిఫుల్. అది నాకు ఫస్ట్ లైన్ తోటే, బుక్ లో లైన్ తోటే ఐ హ్యాడ్ అన్ని బొమ్మలు వేసి తెలుగులో రాస్తూ నేను ఇంతే అనేది ఇంగ్లీష్లో ఒక చిన్న పారా రాశారు ఒక దాంట్లో. అది ఇట్ టోటల్ ఐడియాలజీ. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం చూడక్కర్లేకుండానే మొత్తం మీ సారాంశం అంతా నాకు ఆ పారాలో అర్థమైపోయింది. బట్ ఐ వాంటెడ్ పీపుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే నిజంగా నన్ను అవుతున్నారు కదా, బట్ దేర్ ఆర్ పీపుల్ అనేది నిజంగా ఓవర్ ద కాన్వర్సేషన్ చూపించాలనిపించింది. బట్ ఇంకోటి, అది ఎప్పుడో జరగడం కంటే ఇవాళే చేసేద్దాం అనడం, అది నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ బికాస్ ఎప్పుడో ఏదో దానికి ఏదో ప్రిపరేషన్ ఇలా కాకుండా ఇట్ వాజ్ అ వెరీ ఆర్గానిక్ కాన్వర్సేషన్. సో ఆర్గానిక్ కాన్వర్సేషన్ లో చాలా ట్రూత్ ఉంటుంది, ఇంకేం ప్రిపరేషన్ ఉండదు, చాలా ట్రూత్ ఉంటుంది. ట్రూత్ చాలా ఇష్టం నాకు. నో మ్యాటర్, నేను ఎప్పుడు వీళ్ళతో అంటూ ఉంటాను, కాకరకాయ చేదే కానీ కాకరకాయ చేసే మంచి వేరే చేయలేకపోవచ్చు,
సో ట్రూత్ అలాంటిది. ఇప్పటికిప్పుడు మనకి ఏ బెనిఫిట్ రాదు, ఏ స్వీట్నెస్ ఉండదు, కానీ ట్రూత్ ఈజ్ అల్టిమేట్. ఇప్పుడు మీ ఐడియాలజీలో ట్రూత్ లై కూడా లేకపోవచ్చు. ట్రూత్ అంటే అన్నదానికి మళ్ళీ ఒక చిన్న మాట చెప్తే క్లారిఫికేషన్ వస్తుంది. భాషలో, ప్రాపంచిక భాషలో ఆపోజిట్స్ ఉంటాయి, ప్రకృతిలో ఆపోజిట్స్ లేవు. ప్రకృతిలో ఆనందం ఉంది, ప్రపంచంలో ఆనందము బాధ రెండు ఉన్నాయి. ప్రకృతిలో ఆనందం ఉంది, దానికి ఆపోజిట్ ఉండదు. ప్రకృతిలో స్థితప్రజ్ఞత ఉంది, ప్రపంచంలో స్థితప్రజ్ఞత ఉంది, అది లేని స్థితి కూడా ఉంది. అదే వ్యక్తీకరణ వేరే అవ్వచ్చు, కానీ ఇంటెన్షన్స్ ఆర్ సేమ్. మూలంలో అందరం ఒకటే. ఎవడనుకోడు ఆనందం ఉండాలని అందరూ అనుకుంటారు. అట్లా ఆలోచన స్పెల్లింగ్ కూడా చెప్పు. సరే నీ ఛానల్ చెప్పు, ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా. ఆలోచన ALOCHANA ALOCHANA రెండు ఉన్నాయి. ఒకటి నేను ఇప్పుడు ఇది పెట్టాలనుకునేది ALOCHANA ఆలోచన అనే ఛానల్ రోజా గారిది. సబ్స్క్రైబ్ చేసుకోండి, రూపాయి ఖర్చులు చేసుకోండి. రెండోది, అందులో కంటెంట్ బాగుంటే కొనసాగించండి, లేదా ఇలాంటి కంటెంట్ కావాలని కామెంట్లో చెప్పండి. అట్లా అంటే ఇలా ఛానల్ పేరే ఆలోచన. సో అదే ఇలాంటి డిస్కషన్ కోసమే తను అసలు అంటే మనం చాలా విషయాలు చూస్తాం, గమనించాం. ఆలోచన వరకు దూరము, ఇలా వెళ్ళే దారిలో చాలా వరకు గమనించింది ఏంటంటే, ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రూటే అనుకున్నాం, రోజు వెళ్తాం, రోజు అదే రూట్లో ఆఫీస్కి ఇంటికి వెళ్తారేమో. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మనం ఏ స్పీడ్లో డ్రైవ్ చేసామో గుర్తుండదు. ఇక్కడ ఒక బిన్ ఉండేది కదా, అలాంటివి ఏం గమనించడం కూడా వదిలేసాం, ఆలోచించడం వదిలేయండి. బట్ ప్రతి విషయంలో మనం ఒక న్యూస్ ఐటమ్ని కన్జ్యూమ్ చేస్తున్నాం, కానీ ఆ న్యూస్ని అదే ఎప్పుడో జరుగుతుంది. కోవిడే అది అక్కడ ఉందంట, చైనాలో ఉందంట, లేకపోతే బెంగళూరు వరకు వచ్చిందంట, హైదరాబాద్లో మనకు వచ్చింది, పక్కింటి వాళ్ళకి వచ్చింది, మనకు వచ్చింది, ఇలా కన్జ్యూమ్ చేసాం. కానీ ఒక పర్సన్గా మనమే దాన్ని ఎలా క్రియేట్ చేసాం, మనమే దానికి ఎలా బాధ్యులం అనేది అసలు ఎలగదు, చాలా దూరం. ఆలోచన అనేది లేదు ఇంకా అసలు మనకి. మనం అలా పరిగెడుతున్నామో, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయామో, లేకపోతే ఇవాల్వ్ అవ్వలేదో తెలియదు, కానీ అది మిస్సింగ్. సో అట్లీస్ట్ వేరే వాళ్ళని మనం జడ్జి చేయక్కర్లేదు, వేరే వాళ్ళని గమనించక్కర్లేదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ ఒక మనిషి తన గురించి తను తెలుసుకుంటే ఒక జర్నీ కంప్లీట్ అయినట్టు అనేది నా నమ్మకం. సో వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేటట్టు కొన్ని వర్క్షాప్స్ డిజైన్ చేశాను. లైక్ నో యువర్ సెల్ఫ్ అంటాను. ఆ క్వశ్చనేర్లో ఏంటంటే, నేనేం చెయ్యను, నిన్ను నేను కౌన్సిలింగ్ చేసి నిన్ను మార్చను, కానీ ఆ క్వశ్చన్స్కి నువ్వు ఇంట్లో చేసుకుంటావో నాకేం పే చేయకు, తెలుసుకో, కలుసుకొని బుక్ కూడా రాశారు. అవునా? సో అట్లా ఆ క్వశ్చన్స్లో నువ్వు నిజంగా యాజ్ అ పర్సన్ నువ్వేంటి అని నీకు నువ్వే ఆన్సర్ రాసుకునేది ఎప్పుడు రాస్తావు అదొకటి చెప్తాను నేను, అంతే. నీ హైయెస్ట్ ప్రొడక్టివ్ టైం పోనీ ప్రతి ఒక్కరికి అలా ఎందుకు కమర్షియల్గా నువ్వు ఒక జాబ్కి వెళ్తావు, ఒక దానికి వెళ్తావు. సో నీకంటూ ఒక పీస్ఫుల్ టైం, నీ కోసం నువ్వు స్పెండ్ చేసే టైం, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఎక్సెల్ కూడా నేను ఏమంటానంటే, అందరూ వాడే ఎక్సెలే, కానీ మన స్పౌస్ మనకి డిఫరెంట్, మనకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. అట్లా ఎక్సెల్ కంఫర్ట్ జోన్, అట్లా మనకంటూ మనకు ఒక టైం ఉంటుంది, మనకు నచ్చిన ఒక ప్లేస్ ఉంటుంది. అది కూడా ఎవరికి తెలియదు. మనకి తెలియకుండానే మనం వెళ్ళి ఒక్క చైర్లోనే ఒక్క ప్లేస్లోనే కూర్చుంటూ ఉంటాం. ఎందుకు? మనకే తెలియదు మనకు అక్కడ కూర్చోవడం ఇష్టం అని. సో ఫస్ట్ మనని మనం అర్థం చేసుకుంటే, మనం స్టిల్గా ఎప్పుడున్నాం, మనం పీస్ఫుల్గా ఎప్పుడున్నాం, ఎక్కడ మనం ఇవాళ డిస్టర్బ్ అయ్యాం, ఎవరి వల్ల డిస్టర్బ్ అయ్యాం, ఎవరు చెప్పిన దాంట్లో ఏది నిజం, ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి, చాలు అక్కడి వరకు. నా ఉద్దేశంలో మనం దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, మన వల్ల ఇంకొకళ్ళు బాధపడకుండా ఉంటూ మనని మనం తెలుసుకుంటూ. 5th పాయింట్ ఒకటి చెప్పారు, అవతల వాళ్ళకి ఉపయోగించుకోవాలంటే అంతే, ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ నా ఉద్దేశంలో మన వల్ల చెడు జరగకుండా మన దారి మనం చూసుకుంటూ మన పని మనం చేసుకుంటే చాలు అనేది నా ఫీలింగ్. అలా చేసుకోవాలంటే ఫస్ట్ మనమేంటో మనకు తెలియాలి. అవతల వాళ్ళు వచ్చి ఎక్కిరిచ్చారంటే ఇది నాకు అవసరమా అని మనం ఆలోచించగలిగినప్పుడు అసలు అది ఎఫెక్ట్ చెయ్యదు. సో అంతే. సో అది మనం జనాలకు కనెక్ట్ అవ్వాలంటే కరెంట్ అఫైర్ టాపిక్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఒక అమ్మాయి అందరూ జడ్జి చేసింది ఏంటి, లగేజ్ లేట్ అయ్యేసరికి ఆ అమ్మాయి వెళ్ళి
కార్గో స్టాఫ్ ని కొట్టేసింది, చెంపదెబ్బ కొట్టేసింది. అంటే వీడియో చూసి అంటే జనరలీ అందరూ జడ్జి చేసింది ఏంటంటే ఈ అమ్మాయి వెళ్ళింది కొట్టేసింది అయిపోయింది, అందరూ జడ్జిమెంట్లు ఇచ్చారు. మీరు చూస్తే ఒక 4,000 కామెంట్స్ ఉన్నాయి అక్కడ వీడియో చూసి డిసైడ్ చేసి. కానీ 12 గంటలు ఒక వ్యక్తి వెయిట్ చేసినప్పుడు ప్రతి రియాక్షన్ అనేది ఒక మెమరీ నుంచి వస్తుంది. అదొక మెమరీ అయిపోయింది ఆమెకి, ఆ చేదు అనుభవం ఒక మెమరీ అయిపోయి దాన్ని ఆమెను అంత దారికి తీసుకెళ్ళిపోయి, సో ఆమె గనక తనని తాను పరికించుకుని అవును లేట్ అయింది, దీన్ని ఏ విధంగా అయినా చేంజ్ చేయగలుగుతున్నామా, చేంజ్ చేయలేము, నెక్స్ట్ ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయలేము. ఇప్పుడు ఈ వ్యక్తి మీద నేను రియాక్ట్ అయితే ఆ వ్యక్తి నాకు ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వగలిగేది ఏం లేదు, నాకు వచ్చే సొల్యూషన్ ఏం లేదు. ఎయిర్లైన్ వేరు, అదొక సంస్థ, ఇందులో ఈమె ఉద్యోగి అనే అంత క్లారిటీ ఉంటే మనం కొట్టకపోయాం. జడ్జిమెంట్ అంతా పక్కన పెడితే అలా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అనేవాళ్ళకి దాంట్లో ఏంటి, ఆ ప్లేస్లో మీరు ఉంటే ఏం చేస్తారు, జడ్జి చేయకపోయినా పర్వాలేదు, తిట్టపోయినా మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఒక థాట్ మనకి మనం ఇచ్చుకోవాలి. సో ఎందుకు మన దాకా వచ్చాక ఆలోచించడం ఎందుకు, మన దగ్గరికి రాకముందే ఇలా ఆలోచిస్తే ఇంకోసారి మనం అలా రియాక్ట్ అయ్యే ప్లేస్లో మనమే ఉండొచ్చు, బట్ అలా రియాక్ట్ అవ్వం ఇలా ఆలోచిస్తే. ఇది మై హోల్ పాయింట్ అంతే. సో అది చిన్న ఏదైనా టాపిక్ తీసుకుని ఐఎమ్ ట్రయింగ్ టు మీరు అన్నారు ఒక 3% పీపుల్ ఇలాంటి విషయాలు అర్థమవుతాయి అని అన్నారు. బికాస్ అది బోరింగ్, అందులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏమి ఉండవు. నేను ఫస్ట్ ట్యాగ్ లైన్ చెప్తాను, ఇక్కడ ఫ్యాన్సీ బ్యాక్గ్రౌండ్స్ ఉండవు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండవు, గ్రేట్ థంబ్నెయిల్స్ ఉండవు. నేను ఒక అద్దం పెడుతున్నాను, మన మొహం మనం అద్దంలో చూసుకోవడం మాత్రమే నేను చేస్తున్నాను. నచ్చితే ఉండండి, లేకపోతే లేదు. దిస్ ఇస్ మై థింగ్. రీసా కూడా ఇదే ఇన్ని రోజులుగా చెప్తుంది. అందుకనే నాకు ఆ లైన్ తోటి ఐఎమ్ లైక్ ఇవాల్వ్డ్ స్టేట్, అందులో చాలా ఇవాల్వ్డ్ స్టేట్ హిస్ దేర్. అది ఐఎమ్ క్లియర్, ఐ నో, బికాస్ నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలుసు కాబట్టి ఐ నో వెరీ క్లియర్లీ. నువ్వు ఎక్కడున్నావు ఒక కామెంట్ చెప్పొచ్చా ఇప్పుడు? ప్లీజ్. యాక్చువల్లీ నువ్వు ఎక్కడున్నావు అనే దాని మీద వెతుకో. ఇప్పుడు నిజం చెప్పాలంటే అది మీరు చెప్పినప్పటి నుంచి ఆ వర్క్ షాప్ స్టార్ట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు నాకు తెలిసిన దగ్గర నుంచే కదా మాట్లాడాలి, నీ గురించి. తన గురించి నాకు తెలిసినప్పుడు తను మాట్లాడాలి. సో ఇప్పుడు ఆయన ఒక ఇంత ఇంటర్వ్యూలో మొత్తంలో ఏం చెప్పాడు ఇదంతా కాదు, ఏది ఆర్గానిక్ గా ఉంటుంది. ఇప్పుడు తను ఏమన్నా నా మాట నాకు తెలియదు, అది అందంగా ఉంటుందని ఎవరో చెప్తున్నారు, ఇది నా పెయింటింగ్ బాగుంటుందని నాకు తెలియదు, ఇది నాకు సహజంగా వచ్చింది, లేదా నేను పాడతాను, అది సహజంగా నాలో ఉన్నది, దాని కొలత మీరంతా వేస్తున్నారు, దానికి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నట్టుగా. సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ అంతా పీచి నాకు బోరింగ్ ఉంది. అని నువ్వు అడిగే క్వశ్చన్స్ అంతా అని ఆయన ఆన్సర్ కి నువ్వు అడిగే క్వశ్చన్ కి నాకు బోరింగ్ ఉంది. బికాస్ మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ లేదు, ఆన్సర్ ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ నువ్వు జీరో నుంచి వచ్చినప్పుడు నువ్వు నాకు జీరో నుంచి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పినా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా డబ్బు కావాలి, హ్యాపీగా ఉండడానికి, పిల్లలు ఫీజు కట్టుకోవాలి, ఇప్పుడు ఇంకో రకంగా స్టేటస్ కూడా కావాలని నువ్వే అంటున్నావు కదా ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ లో. సో ఎవ్వరూ లేకుండా జీరోగా వచ్చి ఎక్కడో రోడ్ అనాథ పిల్లలాగా వచ్చి ఎవ్వరూ లేకుండా ఇదేదో నేను కథ చెప్పట్లే, జీరియస్ నాకు అమ్మాయి గురించి తెలిసిన అక్కడి నుంచి నువ్వు ఇప్పుడు ఇంత ఎంపైర్ పెట్టుకున్నావు, ఎవరిని నీకు ఇంత ఎంపైర్ పెట్టుకున్న దాంట్లో నీ ఆర్గానిక్ గా ఏముంది అది వెతికి అయిపోయింది. ఇంకొకళ్ళ మాట నీకు అవసరం లేదు అంటే అవసరం లేదు అంటే నువ్వు ఇప్పుడు క్లాస్ లో విని ఉంటావు, ఇప్పుడు నువ్వు లేదంటే యూట్యూబ్ లో ఉంటావు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది చెప్తారు, లేదా నువ్వు బోర్డు క్లాసులకి వెళ్ళి ఉంటావు, ఆ క్లాసుల్లో మాట్లాడిన మాటల్ని నువ్వు వాళ్ళని క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని అడుగుతున్నావు. తను ఏం చెప్తున్నాడు అవన్నీ కాదు అని చెప్తున్నాడు. అయినా ఇవన్నీ కాకుండా నీ సొంతంగా ఒక ఆర్గానిజం గా ఒక బిల్ట్ అయి ఉన్నది ఏందో గట్టిది ఉంది, అది పెట్టుకో అయిపోయింది. నీకు అంతా కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక 100 మెట్లు ఎక్కాక వచ్చేసింది ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇదంతా ఏం లేకుండా ఏకలవ్యులాగా చేసుకుంటా వచ్చు, అప్పుడు ఏం తెలియదు అన్ని. అది ఎందుకంటే ఆయన అన్న స్టేజ్ లో వచ్చా నేను, అది నేను చాలా రిలేట్ అయ్యి కనెక్ట్ అయిపోయింది, అక్కడ అర్థం అయిపోయింది ఆ మెసేజ్. అంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో అలా వచ్చేసానో అంటే మనం చేసే పనితోటే ఆ నిమిషం అది అలా వచ్చేసింది. ఒక ఎలిమెంట్ అయితే ఏదో ఆర్గానిక్ గా ఉండుంటది. ఇప్పుడు వారికి ఉన్నట్టు పాట పాడటం, బుక్ రాయడం, తను ఏమంటున్నాడు నేను రోజుకో అక్షరం రాస్తున్నా మీరు అన్ని పుస్తకాలు అంటున్నారు అన్నాడు. తనకి తెలియట్లేదు ఏంటి నేను ఊరికే రాస్తున్నాను అనుకుంటున్నాడు. అలాగే నువ్వు ఇన్ని చెప్తున్నావు కానీ ఏంటో ఒకటి ఉంది, లేకపోతే ఎవ్వరు హెల్ప్ లేకుండా అవన్నీ ఎట్లా అవుతున్నాయి? కొన్ని మీరు హంబల్ గా మాట్లాడే పద్ధతి వల్ల కూడా
నాకు అప్పుడు బచ్చాగాడు ఇప్పుడు వాడి ప్రవర్తన ఎట్టుందో అట్లే ఉంది నీ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు వాడి చిన్నోడు ఉన్నాడు. అదేమి నాకు నిజం చెప్పాలని క్వశ్చన్ బోరింగే. సరే నీ క్వశ్చన్ కి ఆయన చెప్తున్నాడు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కానీ మరి ఇంత బోరింగ్ ఒట్టి ఇంటర్వ్యూ చూస్తే బోరింగ్ అనిపిస్తుంది, నిన్ను చూడకుండా ఇంటర్వ్యూ చూస్తే అలా చెత్త బోర్ అనిపిస్తుంది. కానీ ఇంత సామ్రాజ్యం పెట్టుకొని ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే నువ్వు అంత పని చేసి సక్సెస్ అయింది, నువ్వు ఏదైతే సక్సెస్ అంటున్నావో నువ్వు ఏదైతే గొప్ప అంటున్నావో అది చేసేటప్పుడు ఎటు చూడలా నీది కూడా తనకున్నట్టు ఏందో ఒకటి ఉంది, దాన్ని చెత్తంతా వేసి మూసేసావు, అది తీసేయాలి అంతే. బాగుంది, అది నా ఒపీనియన్. బాగుంది బాగుంది. అసలు ఇది అన్ప్లాన్డ్, మొత్తమే అన్ప్లాన్డ్ కంప్లీట్ గా. అంటే తను ఎవరో కూడా నాకు కూడా ఈ రోజే పేరు వరకే తెలుసు, మిగిలింది ముందు నుండి పరిచయం, బట్ నాకు ఇంకేం తెలీదు. అలా నిజంగా వెరీ ఆర్గానిక్, రియల్ ఆర్గానిక్ గా జరిగింది. అదే నాకు చాలా తృప్తిగా ఉంది. చాలా మంది రీసెర్చ్ టాక్స్ విని బుక్స్ చదివి వచ్చి అనుకోకుండా వేసిన విజిట్ చిన్న వైరింగ్ వాయిసిన సూపర్ అసలు సంగీతంతో. నాకు యాక్చువల్లీ అదే ఇప్పుడు మీరు పెయింటింగ్ అంటారు, పెయింటింగ్ ఓకే రాస్తాడు బాగుంది, బుక్ కూడా ఇచ్చారు, ఎన్ని బాగున్నాయి, ఆయన పాట ఇంకా నచ్చుతుంది. అదే ఇవి నచ్చకపోవటం కాదు, అది ఇందాక ఫస్ట్ చెప్పారు అది ఇష్టం. లైఫ్ కూడా మనం మాట్లాడుకున్న విషయాలంతా సింపుల్గా మనం వాటిని కాంప్లికేట్ చేసుకోకుండా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే నిజంగానే బాగుంటుంది కదా. మన ఈ ఆలోచన అటువైపు ప్రయత్నమే. ఎలా చేసుకోవాలి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్సిషన్ ఎలా అని నేర్చుకోవడం, మనని మనం గుర్తించడమే ఒక చిన్న పాఠం అనిపించే నా ఈ ఆలోచనలోంచి రీసా గారి మాటల్లో మీకు అందించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.